ఒక హోమియోపతి డాక్టర్ ఫోర్బ్స్ మ్యాగజైన్ పైన రావడం అనేది జరగలేదు. సో వీటికి అంతటికీ కారణం నేను ఎంచుకున్నటువంటి ఆటిజం అనేటువంటి సబ్జెక్ట్. కర్నూలులో 10x10 10 feet by 10 feet 100 feet స్క్వేర్ ఫీట్ ఉన్న క్లినిక్ అది. దాంట్లోనే ఒక సింపుల్ ఫార్మసీ, సింపుల్ క్లినిక్, సింపుల్గా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక మనిషికి డబ్బులు ఇచ్చి మొత్తం బిజినెస్ చేయాలంటే చేయలేడు. ఎక్స్పీరియన్స్ ఇచ్చి బిజినెస్ చేయమంటే వండర్ఫుల్ చేయగలరు. పల్లెటూరు వాళ్ళకి అసలు ఆర్థరైటిస్ ఎందుకు రావాలి, మొఖాల నొప్పులు ఎందుకు రావాలి? బట్ విపరీతంగా ఫ్యాట్ కావడము, విపరీతంగా తినడం అనేది ఇట్ ఈస్ క్రేవింగ్స్ అనేది గట్ ఇష్యూ కిందకి వస్తుంది. మా బాబు మోషన్ విపరీతంగా వాసన సార్, అసలు ఇంట్లో అసలు మేము మా వాడు మోషన్ పోయాలంటే ఇంట్లో కూడా ఉండలేము, అందరూ బయటకు పోవాల్సింది వస్తుంది, అంత కంపు కొడుతుంది. నేను పేషెంట్ ఉన్నాడు. ఇప్పుడు బతకడం అనేది 70 years 80 years బతికినా సరే ఒక సఫరింగ్ లైఫ్తో బతుకుతున్నారు, మెడిసినల్ లైఫ్తో బతుకుతున్నారు. సో మనం ఎన్ని ఆయిల్స్ రాసినా, ఎన్ని క్రీమ్స్ రాసినా, ఎన్ని మేకప్లు వేసినా సరే హెయిర్ ఫాలింగ్ అనేది ఆగదు. గుర్తుపెట్టుకోండి. ఇంత సైన్స్ ఉంటుందా హోమియోపతిలో అనేది నాకు అసలు తెలియదు. ఆ టైంలో బయటకు వచ్చినాక తెలిసింది ఇంత వండర్ఫుల్ సైన్స్ హోమియోపతిలో, అసలు ఇంత బ్యూటిఫుల్ సైన్స్ హోమియోపతిలో. మనం అన్నీ ఆర్గానికే కావాలని కోరుకుంటున్నాం, ఆర్గానిక్ తింటే చాలా బాగుంటుంది అనుకుంటాం. కానీ ముందు మనం ఎందుకు ఆర్గానిక్ ఉండకూడదు మెడిసిన్స్ లేకుండా? మళ్ళీ కోళ్ళను పెంచినప్పుడు నువ్వెందుకు పెరగకూడదు, కుక్కలను పెంచినప్పుడు నువ్వెందుకు పెరగకూడదు? పశువులు మాత్రం ఆర్గానిక్గా పెంచి తినాలి, మనుషుల్లో మాత్రం మందులు వేసుకుని బతకాలి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ A.M. Reddy, founder and chairman of Dr. Care Homeopathy. Thanks to RRR show. So thanks to RRR viewers and a wonderful show the Rohit and team conducted today. So I'm very much thankful and I wish all the best to this channel. Thank you. So without any delay, వెంటనే ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఆల్సో ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది RRR షో అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు. సో ఏం రెడ్డి గారు, వెల్కమ్ టు ది RRR షో. నాకు అనిపిస్తుంది మనం చాలా డాక్టర్స్ని చూస్తుంటాం, వాళ్ళు బెటర్ అవుతారు, మనకి బెస్ట్ కూడా కనిపిస్తుంటారు చాలా మటుకు. బట్ వాళ్ళందరూ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉంటారు. చాలా తక్కువ మంది ఇన్ని నెంబర్ ఆఫ్ క్లినిక్స్ ఓపెన్ చేయగలిగే స్టేజ్కి వెళ్తారు. అంటే 56 or 57 నెంబర్ ఆఫ్ క్లినిక్స్ అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. సౌత్ ఇండియా మొత్తం, USA, దుబాయ్ ఇట్లా వెళ్తున్నప్పుడు మీ ప్లాన్ ఎట్లా ఉండింది ఫస్ట్ క్లినిక్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి? యాక్చువల్గా అందరిలాగానే నేను ఒక సింపుల్ డాక్టర్ లైఫ్ని స్టార్ట్ చేశాను. మిగతా డాక్టర్స్ లాగానే చాలామంది సేమ్ బేసిక్ సింపుల్. నా క్లినిక్ ఏంటంటే కర్నూలులో 10x10 10 feet by 10 feet 100 feet స్క్వేర్ ఫీట్ ఉన్న క్లినిక్ అది. దాంట్లోనే ఒక సింపుల్ ఫార్మసీ, సింపుల్ క్లినిక్, సింపుల్గా స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేటువంటి తపననే ఇంత దూరం తీసుకొని వచ్చింది. నా యొక్క తపనకి సిస్టమ్ అనేది చాలా స్ట్రెంత్గా తోడ్పడింది. అంటే కనుక హోమియోపతి అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇదే నేను హోమియోపతి డాక్టర్ని కాకపోయింటే అంత ఈజీగా నేను గ్రో అయ్యడానికి కాదు. ఎందుకంటే నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ కానీ, నా బిలీఫ్ కానీ, నేను నమ్మినటువంటి సిద్ధాంతం కానీ అనేటువంటిది అన్నీ కూడా కరెక్ట్గా నాకు హోమియోపతికి మ్యాచ్ అయిపోయినాయి. మా ఫాదర్ తెలియకుండా నన్ను హోమియోపతి చేర్పించాడు. ఏదో ఒక డాక్టర్ని చేద్దాం మనల్ని, ఒక RM డాక్టర్ కంటే బెటర్ అవుతాడు, MBBS ఎట్లా అంత నాలెడ్జ్ లేదు, చదవలేడు, అంత డబ్బులు కూడా మనం గట్టలేము బయట అన్న ఉద్దేశంతో ఒక సింపుల్ హోమియోపతి డాక్టర్ అయినా పర్వాలేదు, మనకు నార్మల్ సొసైటీలో ఒక వాల్యూ ఉంటుంది. సో సొంత కాళ్ళపైన బతకగలనేటువంటి సింపుల్ లాజిక్ తోటి మా నాన్న ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి నన్ను హోమియోపతి డాక్టర్ చేయించాడు. మా నాన్నకు తెలియదు, బట్ మా నాన్న కూడా కొంచెం సోషల్ యాక్టివిటీ నాలాగానే, అంటే నేను కూడా మా నాన్నలాగానే కొంచెం చురుకుతనం కానీ యాక్టివ్నెస్ కానీ ఉంటుంది. సో సింపుల్గా స్టార్ట్ చేసినటువంటి లైఫ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి నేను అసలు ఇంత మంచి సిస్టంలో నేను ఉన్నానా, ఇంత వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టంలో నేను ఉన్నానా అనేటువంటి గమనించాక దాని తర్వాత దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఏ విధంగా చేయాలా. సరే నేను డెవలప్ అవడమే కాదు, టోటల్ సిస్టమే డెవలప్ కావాలి. హోమియోపతి సిస్టాన్ని డెవలప్ చేయాలి. హోమియోపతి సిస్టాన్ని డెవలప్ చేయడం వల్ల పబ్లిక్కి ఎంతో ఉపయోగపడుతుంది, డాక్టర్లకు ఎంతో ఉపయోగపడుతుంది, సొసైటీలో ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది, నాకు కూడా బెటర్ అవుతుంది అనేటువంటి చిన్న లాజిక్ని పట్టుకొని ఈరోజు దాదాపు 1000 మంది ఎంప్లాయీస్ తోటి డాక్టర్ కేర్ హోమియోపతి సంస్థ మన సౌత్ ఇండియాలోనే సో ఈ హెల్త్ యొక్క సర్వీసెస్ చేయడం అనేది నేను అంటే ఎంత సాధించినా సరే ఇప్పటికి కూడా నాకు క్రేవింగ్ అనేది ఇంకా ఉంది, ఇంకా చేయాలి. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ బట్ ఐఎమ్ హ్యాపీ. హ్యాపీనెస్ అనేది ఉండాలి, బట్ సాటిస్ఫై అనేది ఎప్పుడు రావాలి? 60-70s తర్వాత సాటిస్ఫాక్షన్ కావాలి. సాటిస్ఫాక్షన్ ఇస్ ద ఎండ్. మనం సినిమా అంతా చూసిన తర్వాత సినిమా అంతా బాగుందంటే సాటిస్ఫై అయిపోతాం.
బట్ సినిమా చూసేటప్పుడు అంతా హ్యాపీ ఫీల్ అవుతాం. సో హ్యాపీనెస్ ఈజ్ ద కంటిన్యూ ప్రాసెస్, సాటిస్ఫాక్షన్ ఈజ్ ద ఎండింగ్ ప్రాసెస్. సో ఎండింగ్ అనేది ఇంకా క్లైమాక్స్ రాలేదు, జస్ట్ నౌ ఇప్పుడు నేను 48, 49లో ఉన్నాను. సో డెఫినెట్గా అంటే కనుక ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి ఇది కూడా నా రెస్పాన్సిబిలిటీగా హోమియోపతిని డెవలప్ చేసుకోవడము, సో పబ్లిక్ యొక్క హెల్త్ను డెవలప్ చేయడము. నేను తీసుకున్నటువంటి ఆటిజం సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అంటే కనుక నేను ఒక ప్రైమరీ కోర్గా డెవలప్ చేయడం అనేది నా యొక్క కోర్ వాల్యూగా నేను దాన్ని భావిస్తూ ఒక కాన్ఫిడెన్స్ తోటి ఒక స్ట్రాటజికల్గా ఒక ప్రాక్టికల్గా ఏదో అంటే మాటలు చెప్పడం కాదు, దీన్ని ఒక ప్రాక్టికల్ వేలో దాన్ని తీసుకెళ్తున్నాను. అంటే ఎట్లా స్టార్ట్ అయి ఉంటుంది అంటారు? ఒక లొకేషన్ నుంచి ఆ తర్వాత 2 years అయిందా, 3 years అయిందా, ఆ తర్వాత 2-3 క్లినిక్స్ స్టార్ట్ అయినాయి? ఫస్ట్ క్లినిక్ కర్నూలులో సింపుల్ క్లినిక్, నార్మల్ పర్సనల్ క్లినిక్ స్టార్ట్ చేసాము. తర్వాత కార్పొరేట్ దాన్ని తీసుకొద్దాం అనే ఉద్దేశంతో పబ్లిక్ తీసుకొద్దాము. ఇప్పుడు పెద్ద పెద్ద అపోలో బ్రాండ్స్, పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద హెల్త్ సెక్టర్లో ఉన్నటువంటి కంపెనీలు మనం ఎందుకు ఎదగకూడదు, హోమియోపతికి ఎందుకు అవకాశం రాకూడదని చిన్న క్లినిక్ అమీర్పేటలో స్టార్ట్ చేసాము. ఆ తర్వాత అమీర్పేట నుంచి నెక్స్ట్ విజయవాడకి వెళ్ళాము, సెకండ్ క్లినిక్. విజయవాడ నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళాము, థర్డ్ క్లినిక్ తర్వాత 4th క్లినిక్ మళ్ళీ కూకట్పల్లి. ఇట్లా ఒకదానికొకటి అంటే ఒక 2 years వరకు కొంచెం బాగా ఒక ఎక్స్పెరిమెంటల్ వేలో స్ట్రగుల్ చేసాము. సో 3rd year నుంచి మాకు ఒక ఈజీగా అంటే కనుక మనం ఏదైనా ముందు కష్టపడితేనే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అక్కడ ఎర్నింగ్స్ కంటే కూడా మనం సర్వైవల్ కంటే కూడా ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పటికి కూడా మాకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ 2.5 years వచ్చిన ఎక్స్పీరియన్స్, ఫస్ట్ వచ్చినటువంటి ఎక్స్పీరియన్సే చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే, ఈవెన్ బిజినెస్లో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫస్ట్ లో లెవెల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలామంది పెద్ద పెద్ద లీడర్స్, సొసైటీలో పెద్ద పెద్ద ఎంటర్ప్రైనర్స్ వాళ్ళంతా కూడా లో లెవెల్ నుంచి పైకి వచ్చి ఎక్స్పీరియన్స్, ఆ లో లెవెల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనిషికి డబ్బులు ఇచ్చి మొత్తం బిజినెస్ చేయాలంటే చేయలేడు, ఎక్స్పీరియన్స్ ఇచ్చి బిజినెస్ చేయమంటే వండర్ఫుల్ చేయగలడు. పని తెలియాలి, ఫస్ట్ పని తెలియాలి, డబ్బులు కాదు ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ క్లినిక్స్లో మీరే కాల్స్ ఎత్తడాలు, అరే మీరే. నేను అసలు నా క్లినిక్లో నేను ఒకసారి నేను వర్కర్ రాకపోతే నేనే క్లీన్ చేసుకుంటాను. నేను మ్యారేజ్ కాకముందు నేను పడుకునే ప్లేస్లో నా చుట్టూ ఎలుకలు తిరిగేటివి. అంటే నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక అంబిషన్ తోటి అసలు నేను ఉన్నటువంటి నాకు 200 రూపాయల నా రూమ్ అకామిడేషన్ టెంపరీగా తీసుకొని దాంట్లో అసలు వాసన, కంపు అసలు అయినా సరే అంటే మనకు ఒక అడ్జస్ట్ కావడం, అండర్స్టాండ్ చేసుకోవడం అనే సిస్టమ్ తోటి నిదానంగా అవన్నీ ఎక్స్పీరియన్స్లు. ఇప్పుడు అవి రావు మనకి, ఇప్పుడు డబ్బులు పెట్టి కూడా రావు. ఆ ఎక్స్పీరియన్స్లు అనేది అసలు నేను కర్నూలులో ఉన్నప్పుడు మంచి కర్నూలు అనేది మంచి ఒక ప్లాట్ఫామ్గా నేను చెప్పవచ్చు. కర్నూలు ఎక్స్పీరియన్స్ అనేది నేను దాదాపు కర్నూలులో 4 years ఉన్నాను, 3-4 years ఉన్నాను. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఈ జర్నీ త్రూ మీరు మీ పిక్చర్ ఫోర్బ్స్ మ్యాగజైన్ పైన వచ్చింది. చాలా అచీవ్ చేసిన వాళ్ళు కానీ, సొసైటీకి కానీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే వాళ్ళ పిక్చరే ఆ ఫోర్బ్స్ మ్యాగజైన్లో జనరల్లీ ఉంటుంది. నాకు తెలుసు ఓవర్ ద ఫ్యూ ఇయర్స్ మీరు చాలా చేసినారు, ఆటిజం సెంటర్స్ కానీ ఇవన్నీ ఓపెన్ చేయడం. బట్ జనరల్ పబ్లిక్కి సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఉండడానికి మీరు ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేసినారు? యాక్చువల్గా ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఫ్రంట్ పేజీలో రావడం అనేది నాట్ సో ఈజీ. రాదు. ఫ్రంట్ పేజ్ అదే ఇన్సైడ్ రావడమే కష్టం, బట్ ఫ్రంట్ పేపర్ రావడం ఎంత ఈజీ. ఒక హోమియోపతి డాక్టర్ ఫోర్బ్స్ మ్యాగజైన్ పైన రావడం అనేది జరగలేదు. సో వీటికి అంతటికీ కారణం నేను ఎంచుకున్నటువంటి ఆటిజం అనేటువంటి సబ్జెక్ట్. ఆటిజం అనేది ఎక్కడ మెడిసిన్ లేదు, దిర్ ఇస్ నో మెడిసిన్. ఆటిజంకి మెడిసిన్ లేనే లేదు. ఆటిజం ఎందుకు వస్తుంది అనేటువంటి రూట్ కాజ్కి వెళ్ళిపోతే ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఆటిజం వస్తుంది. అంటే పిచ్చి పిచ్చి చూడడం, ఇట్లా ఆటిజం అంటే పిచ్చి పిచ్చి కాదు, ఒక రెస్ట్లెస్గా చూడడం. ఓకే. అంటే ఒక కదలికలు ఎక్కువ ఉండడం. చిన్నపిల్లలు ఒక స్టేబుల్ మైండ్, స్టేబుల్ బాడీ లేకుండా ఎక్కువ మూమెంట్ కావడము, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడము, ఎదుటోళ్ళు గుర్తుపట్టలేకపోవడము, అవన్నీ కూడా జనరల్గా ఆటిజం కిందకి వస్తాయి. సో ఈ యొక్క ఆటిజం అనే సబ్జెక్టు మెడిసిన్ లేని సబ్జెక్టు, సొసైటీలో ఎవరు దాన్ని పట్టించుకున్నటువంటి అంటే ఆ ఛాన్స్ లేనటువంటి సబ్జెక్టు. ఈవెన్ అల్లోపతిలో మెడిసిన్ లేదు, బయట కూడా ఏ సిస్టంలో కూడా మెడిసిన్ లేదు. ఈ యొక్క ఆటిజం రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ కాజ్ ఈజ్ ద ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఆటిజం వస్తుంది. అది కూడా ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఆటిజం వస్తుంది. సో హోమియోపతిలో ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ ట్రీట్ చేయడానికి వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదు, ఎందుకు దీన్ని ట్రీట్ చేయకూడదు, ఎందుకు దీన్ని మనం పరిశోధన చేయకూడదు, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవద్దు అనేటువంటి చిన్న కాజ్ తోటి సో దాదాపుగా 140 ఆటిజం కేసెస్ని సక్సెస్ఫుల్గా మనం ట్రీట్ చేసినటువంటి ADHD ఆటిజం కేసెస్ని మనం ప్రజెంట్ చేయడం వల్ల ఫోర్బ్స్ మ్యాగజైన్లో రావడం జరిగింది. జనరల్
అంటే మన యొక్క ఆర్టికల్లో కానివ్వండి దాదాపుగా ఒక 120 కేసెస్ని మనం ప్రజెంట్ చేసాం. సో క్యూర్డ్ కేసెస్ అంటే ఆటిజం వలన ఎక్కడ మెడిసిన్ లేనటువంటి ఆటిజం వల్ల మా బాబు బెటర్ అయ్యాడు అనేటువంటి సక్సెస్ఫుల్ టెస్టిమోనియల్స్ని మనం ప్రజెంట్ చేయడం వల్ల 2 years బ్యాక్ నాకు ఫోర్బ్స్ మ్యాగజైన్లో జరిగింది. అది దట్ ఈస్ అంటే నేను ఎంచుకున్న దానికి అందు కాదు, అంటే సింపుల్ కాదు. ఆటిజంని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. సొసైటీలో ఒక బర్నింగ్ ప్రాబ్లం, ఒక సఫరింగ్ ప్రాబ్లం, ఒక అయోమయంలో తల్లిదండ్రులు ఉన్నటువంటి కండిషన్. అది తల్లిదండ్రులకి ఒక అయోమయం, ఎటు వెళ్ళాలనో తెలియదు. 4 జంక్షన్స్ కనిపిస్తాయి, ఇటు వెళ్తే ఏమొస్తుంది, ఇటు వెళ్తే ఏమొస్తుంది, ఇటు అన్నీ వెళ్ళి పాపం వాళ్ళకు మనం హోమియోపతి అనేది ఒక గొప్ప వరం లాంటిది అనేటువంటిది వాళ్ళని లివ్ చేయాలనేటువంటి ఒక చిన్న కాజ్ తోటి సో డాక్టర్ ఏఎం రెడ్డి ఆటిజం సెంటర్ జూబ్లీ హిల్స్ అని చెప్పేసి నేను దాదాపుగా 10 years బ్యాక్ స్టార్ట్ చేసి, అంతకుముందు కూడా దీనిపైన పరిశోధన చేస్తుంటే 10 years నుంచి సక్సెస్ఫుల్గా రిజల్ట్ ఇస్తూ ఇప్పటికి కూడా ఆ ఆటిజం కేసెస్ పైన నా యొక్క శోధన కానివ్వండి, నా యొక్క ఎక్స్పీరియన్స్ కానివ్వండి, నా యొక్క ప్యాషన్ కానివ్వండి, నా యొక్క రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, దాన్ని ముడిపెట్టుకునే ఉంటుంది. అంటే ఏముంటుంది ఆటిజం అంటే? ఇప్పుడు ఒక 10-15 పిల్లల్ని చూస్తే ఎట్లా గుర్తుపట్టేస్తుంది యాజ్ అ పేరెంట్? సపోజ్ ఒక 10 మంది పిల్లలు మనం వరుసగా నిలబెట్టామనుకోండి, ఒక పిల్లవాడేమో బావులుగా రెస్పాండ్ అవుతాడు, నార్మల్గా ఉంటాడు. ఇంకో పిల్లవాడు రెస్పాండ్ అవుతాడు, కదులుతుంటాడు ఎక్కువ. ఓకే, బట్ రెస్పాండ్ అవుతాడు, హైపర్ యాక్టివ్ రెస్పాండ్ అవుతాడు కానీ బాడీ స్టేబుల్గా ఉండదు. అది హైపర్ యాక్టివ్ కేస్. ఇంకొక బాబు వచ్చేసి రెస్పాండ్ కావడం స్లో ఉంటుంది, బట్ అర్థమవుతాయి, బట్ కదలిక ఎక్కువ ఉంటుంది. బాడీ రెస్పాన్స్ అనేది స్లో ఉంటుంది, నిదానంగా 4 సార్లు పిలిస్తే ఒకసారి రెస్పాండ్ అవుతాడు. సో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మంచిగా నీట్గా మాట్లాడతాడు, అవసరం లేనప్పుడు అసలు మాట్లాడలేడు. అది గోస్ టు ADHD అంటారు. ఆటిజం అంటే కనుక మైల్డ్ ఆటిజం, మోడరేట్ ఆటిజం అని చెప్పేసి. ఆటిజం పిల్లలు ఎట్లుంటారు, కమ్యూనికేషన్ ప్రాబ్లం పూర్గా ఉంటుంది, అంత ఈజీగా అర్థం చేసుకోలేరు. వాళ్ళకి అంటే వాళ్ళకి మైండ్ ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి మెమరీ ప్రాబ్లం కానీ, మైండ్ ప్రాబ్లం కానీ, డెవలప్మెంటల్ ప్రాబ్లం కానీ ఉండదు. వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే కనుక స్టేబుల్ మైండ్ ఉండదు. ఈ రెస్ట్లెస్నెస్ ఎక్కువ అయ్యే కొద్దీ దాన్ని ఆటిజం అంటాము. మెంటలీ రెస్ట్లెస్ ఎక్కువ ఉంటే ఆటిజం అంటాము. మెంటల్ రెస్ట్లెస్నెస్ తక్కువ ఉంటే కనుక ADHD అంటాము. సో ఎక్కువ ఉన్నటువంటి ఏదైతే రెస్ట్లెస్నెస్ ఎక్కువ ఉంటుందో దాన్ని 3 కేటగిరీగా మైల్డ్ ఆటిజం, మోడరేట్ ఆటిజం, సివియర్ ఆటిజం అని చెప్పేసి. ఇప్పుడున్న 10 మంది పిల్లలు ఒకరు మైల్డ్ ఉండొచ్చు, ఒకరు మోడరేట్ ఉండొచ్చు, ఒకరు సివియర్ ఉండొచ్చు. సో ఇంకా నెక్స్ట్గా వచ్చేసేటువంటిది బిహేవియర్ ఇష్యూస్. అంటే కనుక ఈ ఆటిజం ప్లస్ బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి పిల్లలకు కొందరికి. ఈ బిహేవియర్ ఇష్యూస్ అన్నీ కూడా మనకు ఎక్కువ యాంటీబయాటిక్ వాడడం వల్ల వస్తాయి. ఈ ఒరిజినల్ బిహేవియర్స్ అన్నీ హెరిడిటరీ వస్తాయి. యాక్చువల్ మన బిహేవియర్స్ అన్నీ హెరిడిటరీ ద్వారానే వస్తాయి మనకి. సపోజ్ నాకు కోపం ఉందనుకోండి, మా ఫాదర్ ద్వారా నాకు కోపం వస్తుంది. అదే కోపం నాకు విపరీతంగా ఉందనుకోండి, అది మెడిసిన్స్ ద్వారా ఎక్కువ అవుతుంది. సో మన సిస్టమ్ డిస్టర్బెన్స్ చేసే కొద్దీ ఉన్న ప్రాబ్లమ్ని 4 ఇంతలు పెంచుకుంటామే కానీ ఈ బిహేవియర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, సొసైటీలో వచ్చేటువంటి బిహేవియర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అతిగా ఏడవడము, అతిగా ఫీల్ కావడము, అతిగా మాట్లాడడము, అతిగా భయపడము, ఇవన్నీ కూడా మనకు బిహేవియర్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా మనం డిస్టర్బ్ చేసుకున్నటువంటి సిస్టమ్ ద్వారా ఎక్కువ అవుతాయి. ఏడుపు అనేది నాకు తల్లికి ఉంటుంది కాబట్టి నాకు వచ్చే అవకాశం ఉంది. అదే అతిగా ఏడవడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్. ఏదైతే అతి ఉంటుందో ఇవన్నీ కూడా హైపర్ యాక్టివ్ ప్లస్ బిహేవియర్ ఇష్యూస్ కిందకి వస్తాయి. ఇట్లా మనం 10 మంది పిల్లలు మనకి గమనిస్తే కనుక సో హెల్తీ పిల్లవాడు ఒకడు ఉంటాడు, ADHD పిల్లవాడు ఒకడు ఉంటాడు, హైపర్ యాక్టివ్ పిల్లవాడు ఒకడు ఉంటాడు, ఆటిజం పిల్లవాడు ఒకడు ఉంటాడు, బిహేవియర్ ఇష్యూస్ ఒకడు ఉంటాడు. ఇట్లా రకరకాల డివైడ్ చేస్తాం. ఈ 10 మంది పిల్లలకి డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ మనం మెడిసిన్స్ ఇస్తాం. హోమియోపతిలో ఉన్నటువంటి ఏంటంటే ఇక్కడ మనం ప్రాబ్లం ట్రీట్ చేయడం కంటే కూడా పర్సన్ ట్రీట్ చేస్తాం. ఓకే, హోమియోపతి యొక్క బ్యూటీనెస్ ఏంటంటే మీ విద్యా అసిస్టెంట్స్కి హోమియోపతికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే హోమియోపతిలో సో ప్రాబ్లం అనేది ఇక్కడ తక్కువ ఇంపార్టెంట్, పర్సన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆ పర్సన్ను స్ట్రెంథెన్ చేయడము, ఆ పర్సన్ను ట్రీట్ చేయడము, ఆ పర్సన్ యొక్క సిస్టమ్ని బెటర్ చేయడము, ఆ పర్సన్ని మనం ఇమ్యునైజేషన్ చేయడము, ఇమ్యూన్ స్టిమ్యులేషన్ చేయడం, ఆ పర్సన్ని ఇంప్రూవ్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది చిన్నగా అయిపోతుంది. సో చాలామందికి సింపుల్ లాజిక్ అంటే కనుక తెలియక హోమియోపతి స్లో అంటారు కానీ హోమియోపతి ఎప్పుడు స్లో కాదు. హోమియోపతి ఈజ్ వెరీ ఫాస్ట్. నేను నా కేసెస్కి ఇస్తుంటాను కదా, వితిన్ 24 hours టైఫాయిడ్ కేసెస్ కూడా తగ్గించిన కేసులు ఉన్నాయి. 24 hours ఏ మెడిసిన్ కూడా పనిచేయదు మీకు. సో బేసిక్గా మరి ఇంగ్లీష్ మెడిసిన్కి హోమియోపతికి డిఫరెన్స్ ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ జబ్బు పైన పనిచేస్తాయి, హోమియోపతి మెడిసిన్స్ సిస్టమ్ పైన పనిచేస్తాయి, అంతే తేడా. ఇక్కడ సిస్టమ్ ఇంపార్టెంట్. జబ్బు అనేది ఈరోజు రావచ్చు, రేపొద్దున ఇంకోటి రావచ్చు, రేపొద్దున ఇంకోటి రావచ్చు, బట్ సిస్టమే వీక్ అయినప్పుడు నేను ఎవరు కాపాడతాడు? సో బేసిక్గా మీరు అనేది ఏంటంటే ఇంగ్లీష్ ఇప్పుడు ఏదైనా లోపల ఏదైనా వైరస్ వస్తే వైరస్ పైన అటాక్ చేస్తుంది, బట్ హోమియోపతి వైట్ బ్లడ్ సెల్స్ని వైరస్ వచ్చినా నీ బాడీ స్ట్రాంగ్ ఉండాలి.
అట్లా ఇంప్రూవ్ చేస్తుంది. నీ బాడీ ఇప్పుడు మన బాడీలో 99.99% మైక్రోబ్స్ ఉంటాయి. మైక్రోబ్స్ అంటే ఏంటి? వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ అన్నీ కలిపి మైక్రోబ్స్ ఉంటాయి మన బాడీలో ఆల్రెడీ ఉంటాయి. ఇప్పుడు మీకు సపోజ్ మీకు ట్యూబర్క్యులోసిస్ వచ్చింది, నాకు రావాలని లేదు, రాదు. నా బాడీ వీక్ ఉంటే ట్యూబర్క్యులోసిస్ వస్తుంది. నా బాడీ మ్యాచ్ కావాలి దానికి. ఓకే, అందరికీ రాదు అట్లా. ఇప్పుడు కరోనా ఎందుకు అందరికి రాలేదు? ఓన్లీ 30% పీపుల్కే కరోనా ఎందుకు వచ్చింది? 70% పీపుల్కి కరోనా రాలేదే. సో అందరికీ కరోనా రావాలని లేదు. మన యొక్క కాన్స్టిట్యూషన్ అనేది బాడీ ప్రిపేర్ అయింది, ఇన్ఫెక్షన్ ప్రిపేర్ అయిపోతే వస్తుంది. సో ఇక్కడ మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. కానీ ఇన్ఫెక్షన్స్ మనం ఏం చేసాం, అందరికీ వ్యాక్సిన్ వేసేసాం, రాని వాళ్ళకి కూడా వ్యాక్సిన్ వేసేసాం. సో ఓకే, వ్యాక్సిన్ వేయడం అనేది ఒక ప్రివెంటివ్ సిస్టమ్, ఇట్ ఈస్ ఓకే. బట్ ఇక్కడ సిస్టమ్ స్ట్రాంగ్ చేసుకోవడం, చిన్నప్పటి నుంచి ఎవరైతే మెడిసిన్స్ వాడరో, చిన్నప్పటి నుంచి ట్యాబ్లెట్ వాసన ఎవరైతే చూడరో, ఈవెన్ ఏ మెడిసిన్ అయినా సరే, ఈవెన్ ఆయుర్వేదిక్ తీసుకోండి, అల్లోపతి తీసుకోండి, హోమియోపతి తీసుకోండి, ఏ మెడిసిన్ వాడని పర్సన్కి జబ్బులు అనేటివి రావు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకంటే ఒక ఆర్గానిక్ లైఫ్ అంటారు దాన్ని. మనం చిన్న ప్రాబ్లమ్స్ తోటి మన బాడీ స్ట్రెంత్ అయింటుంది. ఇప్పుడు సపోజ్ నాకు ఒక చికెన్ పాక్స్ వచ్చింది అనుకోండి, నేను ఏ మెడిసిన్ వాడలేదు, ఇంకా నా లైఫ్లో చికెన్ పాక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు నాకు, అంటే నా బాడీ స్ట్రాంగ్ అయింటుంది. అదే చికెన్ పాక్స్కి నేను మెడిసిన్స్ వాడి ఒక 2 వీక్స్ దాకా బాగా మందులు వేసుకున్నాను అనుకోండి, ప్రాబ్లం తగ్గి లోపల సప్రెస్ అయ్యి మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ కూడా నాకు రావడానికి అవకాశం వస్తుంది. అక్కడే మన వీక్నెస్ అంతా అక్కడి నుంచి మొదలవుతుంది. చాలామంది ఫీవర్ తర్వాత నా హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోయింది, ఫీవర్ అసలు డెంగ్యూ తర్వాత నా జీవితం అంతా నాశనం అయిపోయింది, అసలు డెంగ్యూ రాకముందు నా హెల్త్ బాగుండే, డెంగ్యూ వచ్చిన తర్వాత నేను నడవలేకపోతున్నా. ఇవన్నీ కూడా మనం ఇన్ఫెక్షన్ని ఫోర్స్ఫుల్గా యాంటీబయాటిక్స్ తోటి, హై పవర్ మెడిసిన్స్ తోటి సప్రెస్ చేసుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది 90% తగ్గి 10% బాడీలో మిగిలిపోవడం వల్ల, మొత్తం సిస్టమిక్ డిస్టర్బెన్స్ మొదలు కావడం వల్ల, ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ కావడం వల్ల క్రానిక్ ప్రాబ్లంగా మారిపోతుంది. అంటే ఒక అక్యూట్ ప్రాబ్లాన్ని మనం సప్రెస్ చేయడం వల్ల క్రానిక్ ప్రాబ్లంగా మారిపోతుంది. క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి కారణం ఏంది? ఈరోజు క్రానిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ తీసుకోండి, అల్సర్స్ తీసుకోండి, పైల్స్ తీసుకోండి, సో స్కిన్ ప్రాబ్లమ్స్ తీసుకోండి, ఏ హెల్త్ ఇష్యూ, ఈవెన్ హెయిర్ ఫాలింగ్ కూడా తీసుకోండి. అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్రానిక్ ప్రాబ్లమ్స్ రూట్ కాజ్ ఏంటంటే అక్యూట్ ప్రాబ్లమ్స్లో మనం చేసేటువంటి డిస్టర్బెన్స్, మెడికేటెడ్ డిస్టర్బెన్స్ వల్ల క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్రానిక్ ప్రాబ్లమ్స్ ఒట్టిగా రావు. ఇప్పుడు సపోజ్ జిమ్ ట్రైనర్స్ ఉన్నారు, అథ్లెట్స్ ఉన్నారు, మంచి ఫిజిక్ ఉంటుంది, మంచి ఫుడ్ తింటారు, బట్ ఒక స్టేజ్ తర్వాత వాళ్ళకు అసలు బ్యాక్ వెళ్ళిపోతారు, పోరాడలేరు. ఏమైందంటే వాళ్ళు చేసినటువంటి మిస్టేక్, జలుబుకు దగ్గుకు మెడిసిన్స్ వాడి బాడీలో ఎంఆర్ఎన్ఏ డిఎన్ఏ డిస్టర్బ్ చేసుకొని, సో నెక్స్ట్ ఏమైతే అదే ప్రాబ్లం సఫర్ అవుతుంటారు. ఇంకా నీకు ఇప్పుడు సిస్టమ్ డిస్టర్బ్ చేయకూడదు. ఎప్పుడు సిస్టమ్ డిస్టర్బెన్స్ ఫుడ్ వల్ల జరగదు, మన యాక్టివిటీ వల్ల జరగదు, కేవలం మెడిసిన్స్ వల్ల మాత్రమే జరుగుతుంది. నువ్వు ఆల్కహాల్ తీసుకున్నా కూడా సిస్టమ్ పెద్ద డిస్టర్బెన్స్ కాదు, ఒక రోజు 2 రోజులు ఉంటుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. బట్ మెడిసిన్స్ అనేటువంటిది మన సెల్యులార్ కోర్ని డిస్టర్బ్ చేస్తాయి, ఇంటర్నల్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తాయి, మన క్రోమోజోమ్ సిస్టమ్ పైన ఎఫెక్ట్, మొత్తం టోటల్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది డీపర్ ఇన్ యువర్ సెల్యులార్ లెవెల్. అక్కడ డేంజర్. అందుకే చాలామంది అథ్లెట్స్, చాలామంది నేను చూస్తుంటాను కదా, అసలు 10 years బాగా రన్నింగ్ చేసి విపరీతంగా చేసింటారు, మళ్ళీ 10 years లైఫ్లో విపరీతంగా బొజ్జలు పెంచి అసలు వాళ్ళు ఘోరంగా తయారైంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సిస్టమ్ వీక్ అయిపోయి డిస్టర్బెన్స్ జరిగి, ఏమవుతుంది? మోషన్స్ కోసం మందులు వాడతాం, జలుబు కోసం మందులు వాడతాం, స్కిన్ ఇన్ఫెక్షన్ కోసం ఆయింట్మెంట్ వాడతాం. ఇవన్నీ చేయడం వల్ల సో మన సిస్టమ్ని మనమే డిస్టర్బ్ చేసుకొని మన యొక్క అంబిషన్ని, మన యొక్క ప్యాషన్ని, చాలామంది అథ్లెట్ నేను చూస్తుంటాను. అసలు అథ్లెట్స్కి రాకూడదు ప్రాబ్లం ఏదే, కానీ పల్లెటూరు వాళ్ళకి అసలు ఆర్థరైటిస్ ఎందుకు రావాలి? మోకాళ్ళ నొప్పులు ఎందుకు రావాలి? విలేజ్ పీపుల్, మనమేమో విలేజ్ పీపుల్ చాలా విలేజ్ వాళ్ళలాగా ఉండాలా, వాళ్ళ ఫుడ్ లాగా తినాలా, వాళ్ళలాగా ఉంటాం కదా, వాళ్ళు చాలామంది అంటాం కదా, మన వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం? ఇప్పుడు విలేజ్లో పోల్చుకుంటే, ఇప్పుడు ఒక పల్లెటూరు మా ఊరికి వెళ్ళాను, దాదాపు 10 మంది నా చుట్టూ ఉన్నారు. 10 మందిలో 8 మందికి బీపీలు, షుగర్లు ఉన్నాయి. అసలు ఆశ్చర్యం నాకే. అసలు ఏమైంది, అసలు ఎందుకు ఇది ఎట్లా వచ్చినాయంటే, ట్యాబ్లెట్ వేసుకోకపోతే అసలు నడవలేము, పని చేయలేము, ఫుడ్ తినకపోయినా నడుస్తాం, కానీ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఉండలేమంటారు. ప్రతిదానికి షుగర్కి ట్యాబ్లెట్, థైరాయిడ్కి ట్యాబ్లెట్, అంటే మనం సిస్టమ్ డిస్టర్బ్ అయింది కాబట్టి నెక్స్ట్కి వెళ్ళిపోతుంటుంది. పల్లెటూరులో స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఫుడ్ ఉన్నటువంటి పల్లెటూరులో మనం చెప్తున్నాం కదా, పల్లెటూరు నేను 10 మంది నా చుట్టూ ఉన్నారు, 10 మంది ఉంటే అసలు నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది, నాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది, నాకు పైల్స్ ఉన్నాయి, నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఏదో ఒక సమస్య. ఎక్కడ హెల్త్ అనేది ఎక్కడ ఉంటుంది? వీటికి అంతటికి కారణం మెడిసిన్స్ అనేది ఎక్కువగా వాడడం, అవైలబిలిటీ అయిపోయింది.
ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తినేస్తే కూడా ఫుడ్ తినడం అనేది కూడా ఇక్కడ రీజన్ ఏంటి, మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తినడం అనేది, ఫుడ్ తిన్నంత మాత్రం ఎనర్జీ వస్తుంది, కొంచెం ఒకేలా కొద్దిగా ఫ్యాట్ అవుతారేమో కానీ, బట్ విపరీతంగా ఫ్యాట్ కావడము, విపరీతంగా తినడం అనేది ఇట్ ఈస్ క్రేవింగ్స్ అనేది గట్ ఇష్యూ కిందకి వస్తుంది. యాక్చువల్గా గట్ ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో గట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. గట్ హెల్త్ అనేది చాలా, ఇప్పుడు ఒక మనిషికి క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక మనిషి ఈ ఆకలి తట్టుకోలేకపోతున్నాడు, ఒక మనిషి ఎనర్జీ లెవెల్ లో అవుతున్నాయి తొందరగా, లేకపోతే ఎనర్జీ అసలు ఆకలి లేకపోవడం అనేది కూడా ఒక గట్ హెల్త్. ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి సొసైటీలో గట్ హెల్త్ అనేది మేజర్ కీ ఫ్యాక్టర్ అవుతుంది. మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గట్ ఈజ్ అ కీ. ఈవెన్ ఐసైట్ రావాలన్నా కూడా గట్ యొక్క డెఫిషియన్సీస్ వల్లనే వస్తుంది. చిన్నపిల్లలకు ఐసైట్ రావాలన్నా, పెద్దలకు ఏదన్నా ఒక క్యాన్సర్ రావాలన్నా, సో గట్ ఈజ్ ద కీ. గట్ అనేది అంటే కనుక మన ఫుడ్లో అబ్జార్ప్షన్ డిస్టర్బెన్స్ జరగడం వల్ల, డెఫిషియన్సీస్ మొదలు కావడం వల్ల సిస్టంలో డిస్టర్బెన్స్ రావడం మొదలవుతుంది. బేసిక్గా ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల అవి నువ్వు ఆల్రెడీ నీ బాడీ డిస్టర్బ్ అయింది కాబట్టి ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల ట్రిగర్ అవుతుంది. ఓకే, నువ్వు పర్ఫెక్ట్ ఉంటే, నువ్వు హెల్త్ 100% బాగుంటే, నువ్వు ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా సరే నువ్వు స్ట్రాంగ్ ఉంటావు, పెద్ద విషయం కాదు. నీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఈవెన్ ఏమేసినా అరిగిపోతుంది అది. నీ సిస్టమ్ వీక్ ఉన్నప్పుడు సెన్సిటివ్ ఫుడ్ తినాల్సింది వస్తుంది. అర్థం లాజిక్ ఇక్కడ విషయం. సో నీ యొక్క కడుపు గట్టిగా ఉంటే, నీ యొక్క కడుపు బాగా, నీ గ్రైండర్ స్ట్రాంగ్ ఉంటే, చాలా బాగుంటే, డైజెస్టివ్ సిస్టమ్ గట్ హెల్త్ బాగుంటే, నువ్వు చెత్త చెదారం తిన్నా అరిగిపోతుంది. నీ కడుపు సరిగా లేకపోతే, నీ డైజెస్టివ్ సిస్టమ్ సరిగా లేకపోతే, నీ గట్టు సరిగా లేకపోతే, నువ్వు హెల్తీ ఫుడ్ తిన్నా ఎక్కదు బాడీకి. సింపుల్ లాజిక్ ఇక్కడ. ఒక ఒబెసిటీకి రెస్పాన్సిబిలిటీ కానీ గట్ అవుతుంది, ఒక డయాబెటీస్కి రెస్పాన్సిబిలిటీ కానీ గట్ అవుతుంది. ఒక హెల్త్ ఇష్యూ మనకు రావడానికి మెయిన్ ఇప్పుడు గట్ అనేది ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ అవుతుంది అందరికీ. సో ఇదే ఒబెసిటీ కానీ గట్ ప్రాబ్లం గురించి మాట్లాడుతుంటే, నేను ఈ మధ్య రీసెంట్గా ఒక న్యూస్ చూసిన. ఏంటంటే ఒక పర్సన్ చాలా పర్సన్ సౌదీ అరేబియాలో 600 or 650 kg అరౌండ్ ఏమో ఉన్నాడు. అతను 3 procedures ఏమో వాడినాడు. వాడి 68 kg వచ్చేసింది, 600 నుంచి 68. ఒకటి డైట్, ఒకటి ఎక్సర్సైజ్, ఇంకోటి సర్జరీ. అసలు అక్కడ మీరు అనేది గట్ సర్జరీ కదా, గట్ దగ్గర సర్జరీ. అసలు 600 kg రావడానికి కారణం గట్టే, సోర్స్ గట్టే కదా. ఇక్కడ మీకు చిన్న లాజిక్. ఒక మనిషి లావు కావాలంటే ఎక్కడి నుంచి మొత్తం ఇది అంటే, ఫుడ్ అనేది మనం తిన్న ఫుడ్ ఒక రాంగ్ రూట్లో వెళ్ళిపోయి బాడీని పెంచుతుంది. ఒక రాయల్ సిస్టంలో వెళ్ళిపోతే, సపోజ్ ఒక 40-50 years బ్యాక్, సపోజ్ మన స్వాతంత్రం రాకముందు గుర్తు చేసుకోండి. స్వాతంత్రం రాకముందు ఒకసారి వీడియోస్ చూస్తే అందరు బక్కగా ఉంటారు. వాళ్ళు అక్కడ ఏంటంటే కనుక, వాళ్ళకి ఎందుకు బక్కగా ఉంటారంటే కనుక, వాళ్ళ గట్ అనేది మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ కాలేదు. ఎప్పుడైతే గట్ అనేది మెడిసిన్స్తో డిస్టర్బ్ అయిందో, ఫుడ్ ఉండొచ్చు, ఫుడ్ వలన కొంచెం వరకు బాడీ అవుతుందే కానీ, బట్ ఒబెసిటీ వచ్చేంత లావు కాదు. నీకు బాడీ కూడా యాక్సెప్ట్ చేయదు ఎక్కువ. ఇప్పుడు నీ గట్టు బాగుంటే నువ్వు ఎక్కువ తిందామని ఇష్టం ఉండదు నీకు. అంటే బాగుండకపోవడం అంటే ఏంటి? బాగుండకపోవడం అంటే కనుక ఆకలి తట్టుకోలేకపోవడం, డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి. సపోజ్ లూజ్ మోషన్స్కి ఏదైనా మెడిసిన్ వాడారు, డిస్టర్బ్ అయింది సిస్టమ్, దానికి మెడిసిన్ వాడాము, డిస్టర్బ్ అయింది, అక్కడి నుంచి ఎక్కువ మొదలైతే. చిన్నప్పటి నుంచి చేసేటువంటి అన్ని రకాల డిస్టర్బెన్సెస్ పెద్దగా అయినా కూడా ఎఫెక్ట్ పడతాయి మనకి. చిన్నప్పుడు విపరీతంగా మెడిసిన్స్ వాడారు, జలుబుకు, దగ్గుకు, మోషన్స్కి విపరీతంగా, ఆ ఇన్ఫెక్షన్స్ అన్ని గట్లో. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఉంటారు కదా, చాలామంది గట్ హెల్త్ అనేది మేజర్ ఇష్యూ అవుతుంది. నా దగ్గరికి వచ్చే కేసెస్ చాలా ఉన్నాయి. మా బాబు మోషన్ విపరీతంగా వాసన సార్, అసలు ఇంట్లో అసలు మేము మా వాడు మోషన్ పోయాలంటే ఇంట్లో కూడా ఉండలేము, అందరూ బయటకు పోవాల్సింది వస్తుంది, అంత కంపు కొడుతుంది. నేను పేషెంట్ ఉన్నాడు, అసలు వాడు గినక మోషన్ పోయినా అంటే మేము గంటసేపు బయట ఉండాల్సింది వస్తుంది. గంటసేపు బయట ఉండాలంటే ఇంతకుముందు అంటే అంత భయంకరమైనటువంటి స్మెల్ ఎందుకు వస్తుంది అంటే కనుక, ఆల్రెడీ మనం వాడేటువంటి మెడిసిన్స్ వలన ఇన్ఫెక్షన్స్ అన్ని గట్లో సెటిల్ అయి ఉంటాయి. గట్ ఈజ్ ద సోర్స్. ఇన్ఫెక్షన్స్ సేఫ్గా సెటిల్ కావడానికి గట్టే సోర్స్ నీకు. మన జలుబు ఇన్ఫెక్షన్స్ కానీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఎనీ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఏ ఇన్ఫెక్షన్ అయినా ఒక గట్కి స్టోరేజ్ ప్లేస్, అది సేఫ్ ప్లేస్. దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంది, నేను అది లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది. బట్ అక్కడ సెటిల్ అవుతాయి ఇన్ఫెక్షన్స్, దానివల్ల క్రేవింగ్స్ మొదలు కావడము. మాటికి మా బాబు విపరీతంగా తింటుంటాడు సార్, బక్కగా ఉంటాడు, 24 గంటలు తింటుంటాడు, వాడు ఎప్పుడు ఇచ్చినా తింటుంటాడు, బక్కగా ఉంటాడు. మా బాబు విపరీతంగా తింటాడు, ఇంత లావు ఉంటాడు సార్. ఇవన్నీ గట్టే.
గట్ను డిస్టర్బ్ చేయడం అనేది మనం చాలామంది ఇప్పుడు తెలియక చేసుకుంటూ పోతున్నాం. కానీ పిల్లలకు సపోజ్ మోషన్స్ వచ్చినాయి, ఒక 6 రోజులు వదిలేసి తగ్గిపోతాయి, బాడీ ట్రీట్ చేసుకుంటుంది. మనం మెడిసిన్స్ వాడడం వల్ల ఇన్ఫెక్షన్స్ గట్లో సెటిల్ కావడం వల్ల వానికి విపరీతంగా దాహం ఉండడము, విపరీతమైనటువంటి మోషన్ స్మెల్ రావడము, మాటికి ఫుడ్ తినడము, గోర్లు కొరకడము, ఇవన్నీ మనకంటే వెనక పైకా అంటారు దాన్ని జనరల్గా. సో ఇవన్నీ కూడా గట్ హెల్త్ అనేది మనకు డిస్టర్బెన్స్. ఇప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అసలు మన బాడీకి ఒకప్పుడు చెప్తాను కదా ఇందాక, మన స్వాతంత్రం రాకముందు మనకు మెడిసిన్ అవైలబిలిటీ తక్కువ ఉండేది, ఫుడ్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉండేది. ఓకే, యాక్టివిటీస్ కూడా బాగుండేవి, అంటే ఏదైనా పని చేసుకోవడం. వీటి వల్ల మనకు మన హెల్త్ అనేది పర్ఫెక్ట్గా ఉండే, బక్కగా ఉన్నారు, బాగున్నారు. సో ఏదో మేజర్ డిస్టర్బెన్స్ వలన సడన్ డెత్లు జరిగేటివి, కానీ లేకపోతే దాదాపు 80-90 ఇయర్స్ హ్యాపీగా బతికేవాళ్ళు. ఇప్పుడు బతకడం అనేది 70 ఇయర్స్ 80 ఇయర్స్ బతికినా సరే ఒక సఫరింగ్ లైఫ్తో బతుకుతున్నారు, ఒక మెడిసినల్ లైఫ్తో బతుకుతున్నారు. ఒక అంటే హెల్త్ ప్రశాంతంగా బతకడంలే. ఇప్పుడు లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి. నా హెల్త్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు నా మైండ్లో మొత్తం టెన్షన్స్ మొదలవుతుంటాయి. సో ఆ యొక్క సఫరింగ్ లైఫ్ అనేది ఇప్పుడు ఉండొచ్చు. లైఫ్ 70-80 ఇయర్స్ కూడా బతకచ్చు. బట్ ఇంతకుముందు హ్యాపీ లైఫ్ ఎక్కువ, ఇప్పుడు సఫరింగ్ లైఫ్ ఎక్కువ. ప్లస్ ఇంతకుముందు సడన్ డెత్లు ఉండేటివి, ఇప్పుడు సడన్ డెత్లు లేవు. ఎందుకంటే మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఏది వచ్చిన ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉంది కాబట్టి సఫరింగ్ డెత్తే ఉంటుంది. సడన్ డెత్ అనేది అందుకే అదృష్టం ఉంటాం కదా. సడన్ డెత్ అంటే చాలా అదృష్టం అసలు అంతకంటే అదృష్టం లేదు, వేరే వాళ్ళతో చేయించుకోవాల్సిన. సఫరింగ్ డెత్లు ఎక్కువ ఇప్పుడు, ఎందుకంటే మనం లాస్ట్ మూమెంట్లో మనం దాన్ని సేవ్ చేసుకొని ఆపేస్తున్నాం, సఫర్ అవుతున్నాం, మళ్ళీ కొద్ది రోజులు ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. మన బాడీకి డీజిల్ అయిపోతే ఎట్లుంటుంది, ఆగి 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 అయిపోతుంటుంది అట్లా జనరల్గా. సో ఈ సఫరింగ్లో కూడా యాక్చువల్లీ నేను అంతకుముందు నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి హెయిర్ ఫాల్ గురించి. ఎక్స్ట్రీమ్ నెంబర్ ఆఫ్ వ్యూస్. దాన్ని అందరికీ ప్రాబ్లం ఉంది హెయిర్ ఫాల్, బట్ ఎవరికి సొల్యూషన్ లేదు. నాకు కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల వర్క్ అయింది, బట్ అది కూడా అందరికీ వర్క్ అవ్వట్లేదు. నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడి సమ్ ప్రొసీజర్స్ వల్ల నాకు వర్క్ అయింది. హోమియోపతిలో ఉందా హెయిర్ ఫాల్ గురించి? ఖచ్చితంగా ఉంది. అంటే చెప్తున్నా కదా, హెయిర్ ఫాలింగ్ కూడా రెస్పాన్సిబిలిటీ గట్టే. చాలా మంది తెలియదు ఈ విషయం. గట్ ఈజ్ ద కీ. అవును. ఎందుకు హెయిర్ ఫాలింగ్ వస్తుంది? సమ్ హెల్త్ డిస్టర్బెన్సెస్ వల్లే హెయిర్ ఫాలింగ్ వస్తుంది. డెఫిషియన్సీస్ అంటారు. అంటే కనుక మన బాడీ అబ్జార్ప్షన్ సిస్టమ్, విటమిన్ సిస్టంలో కానివ్వండి, మినరల్ సిస్టంలో కానివ్వండి, బయోకెమికల్ సిస్టమ్ డిస్టర్బెన్స్ కానివ్వండి రావడం వల్ల హెయిర్ ఫాలింగ్ అనేది జనరల్గా వస్తుంది. సో ఇక్కడ హెయిర్ ఫాలింగ్ రావాలంటే హెయిర్ ఈజ్ ఓన్లీ మనకు ఒక పార్టే, బట్ రూట్ కాజ్ అనేది హెయిర్లో ఉండదు, హెయిర్ రూట్లో ఉంటుంది. హెయిర్ రూట్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ టు టోటల్ యువర్ బాడీ. దానికి ఇచ్చేటువంటి ఫుడ్ దగ్గర నుంచి, దానికి ఇచ్చేటువంటి సపోర్ట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అవుతుంది. సో మనం ఎన్ని ఆయిల్స్ రాసినా, ఎన్ని క్రీమ్స్ రాసినా, ఎన్ని మేకప్లు వేసినా సరే హెయిర్ ఫాలింగ్ అనేది ఆగదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది హెయిర్ ఫాలింగ్ అనేది సొసైటీలో మేజర్ సమస్య. మేజర్ సమస్య. మెడిసిన్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఏం చేసుకున్నా లోపలికి వెళ్ళవు అవి. ఒకవేళ లోపలికి వెళ్ళినా సరే టెంపరీగా ఉంటాయి, బట్ నీ ప్రాబ్లం ట్రీట్ చేయవు అవి. నీకు హెయిర్ ఫాలింగ్ ట్రీట్ కావాలి అంటే కనుక త్రూ యువర్ సిస్టమ్, గట్ సిస్టమ్ నుంచి మెడిసిన్స్ హోమియోపతి వాడితే, అంటే హోమియోపతి మెడిసిన్స్లో బాగా చేసుకోవచ్చు. అంటే మనం ఆ డెఫిషియన్సీస్ని ట్రీట్ చేసుకోవచ్చు మనం. సో దానివల్ల హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది. దగ్గర చాలా మా డాక్టర్ కేసెస్, మన డాక్టర్ కేర్లో సో మంచి కేసెస్, హెయిర్ ఫాలింగ్ కేసెస్ బాగా ట్రీట్. అంటే హెయిర్ ఫాలింగ్ అనేది ఉండకూడదు యాక్చువల్గా. హెయిర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మన మైండ్ అంత స్ట్రాంగ్ ఉన్నట్టు. హెయిర్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ అవర్ బాడీ. హెయిర్ ఈజ్ మనకు హెయిర్ స్ట్రాంగ్ ఉందనుకోండి ఎవరికైనా, వాళ్ళ మైండ్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. హెయిర్ వీక్ ఉందనుకోండి వాళ్ళ మైండ్ చాలా సాఫ్ట్ ఉంటుంది, చాలా సెన్సిటివ్ ఉంటారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. దెర్ ఈజ్ అ స్టడీ, హెయిర్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ బాడీ. మనం ఒకటే హెయిర్ అనుకుంటున్నాం ఇక్కడ. ఇట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ బాడీ. ఇట్ ఈజ్ ద మన బాడీ యొక్క ఎక్స్ప్రెషన్. కొందరికి హెయిర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనుకోండి, వాళ్ళ మైండ్ కూడా వెరీ స్ట్రాంగ్. కొందరికి బట్టతలు ఉంటుంది అనుకోండి, వాళ్ళు చాలా సాఫ్ట్, కన్ఫ్యూజ్డ్ డెసిషన్ తీసుకోలేరు. కొందరికి మాత్రం ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటారు మళ్ళీ బట్టతలు ఉంటాయి. ఇవన్నీ దెర్ ఈజ్ హెయిర్ అనేది దట్ ఈజ్ డిఫరెంట్ సబ్జెక్ట్ యాక్చువల్గా. హెయిర్ ఫాలింగ్ అనేది ఎటువంటి ఆయిల్స్, క్రీమ్స్ అవన్నీ కూడా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా మీకు టెంపరీగా పనిచేస్తే ఒకవేళ పనిచేయవు, కానీ బట్ ఆ రూట్ని ట్రీట్ చేసుకోగలిగితే, కాజ్ని ట్రీట్ చేసుకోగలిగితే, సో దెర్ ఈజ్ అ స్కోప్ ఇన్ హోమియోపతి ఫర్ హెయిర్ ఫాలింగ్ అని చెప్పచ్చు. ఈ హోమియోపతి అంటే యాక్చువల్లీ ఈ జనరేషన్ వాళ్ళకి చాలా తెలియకపోవచ్చు. తెలియదు. నాకు గుర్తున్నంత వరకు నేను తీసుకున్నా హోమియోపతి మెడిసిన్స్, అంతకుముందు చిన్నప్పుడు తీసుకున్నా. నాకు గుర్తొచ్చేదల్లా కొన్ని 3-4 రౌండ్ షుగర్ బాల్స్ లాగా ఉంటుంది, అది ఎంత తినాలనిపిస్తుంటుంది. ఈ కాలం వాళ్ళకి
అసలు అసలు మెడిసిన్స్ కానీ హోమియోపతి డాక్టర్స్ కానీ చాలా రేర్ అయిపోయినారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును అవును. ఎందుకంటే కనుక హోమియోపతి మెడిసిన్ అనేది యాక్చువల్గా నాకు కూడా తెలియదు. హోమియోపతి నేను చదివేటప్పుడు కూడా నేను ఇంత వాల్యూ ఉంటుందని తెలియదు నాకు. అంటే ఇంత ఇంత స్ట్రాంగ్ సిస్టమ్ అని తెలియదు. ఎప్పుడైతే కాలేజ్ నుంచి బయటకు వచ్చానో, ఎప్పుడైతే ఈ సిస్టమ్ గురించి తెలుసుకున్నానో, చదివేటప్పుడు ఏదో కాలేజీలో ఎగ్జామ్స్ కోసం పాస్ ఏదో దానికోసం చదివినా కానీ ఇంత సైన్స్ ఉంటుందా హోమియోపతిలో అనేది నాకు అసలు తెలియదు. ఆ టైంలో బయటకు వచ్చినాక తెలిసింది ఇంత వండర్ఫుల్ సైన్స్ హోమియోపతిలో, అసలు ఇంత బ్యూటిఫుల్ సైన్స్ హోమియోపతిలో. అసలు ఎంబ్రియాలజీ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే హోమియోపతి ఎక్స్ప్లెనేషన్ వండర్ఫుల్. నీకు అసలు అలోపతి మెడికల్ సిస్టమ్ కంటే కూడా స్ట్రాంగ్ సైంటిఫిక్ సిస్టమ్ హోమియోపతి అని చెప్పవచ్చు. అలోపతి ఈజ్ ఆల్సో సైంటిఫిక్ సిస్టమ్, ఐఎమ్ నాట్ దిస్ వన్, బట్ ఇట్ ఈస్ అ హ్యూమన్ రిలేటెడ్ సిస్టమ్. డెప్త్కి వెళ్ళిపోయింది ఇక్కడ సిస్టమ్ అట్లా. బట్ పీపుల్కి చాలా ఫాస్ట్ కావాలి కదా రిజల్ట్స్. ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్గా వస్తాయి, ఎక్కువ వస్తాయి ఫాస్ట్గా. ఇప్పుడు ఫాస్ట్గా వస్తాయి నీకు. అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మనం మెడిసిన్స్ వాడే కొద్ది ఎక్కువ అవుతుంటాయి. అసలు ఈ మెడిసిన్స్ వాడకపోతే మీకు ఫాస్ట్ ప్రాబ్లమ్స్ రావు, అసలు ప్రాబ్లమ్సే రావు మీకు. ఏ హెల్త్ ప్రాబ్లం రాదు. ఈరోజు మైగ్రైన్ సఫర్ అవుతున్నారు అంటే చూసుకోండి, ఆ మైగ్రైన్ వెనకాల హెల్త్ ఇష్యూస్ వల్ల మైగ్రైన్ వస్తుంది. ఒట్టి మైగ్రైన్ రాదు. అది ఉండొచ్చు హెరిడిటరీలో కొంచెం ఉండొచ్చు, ఒకవేళ రావచ్చు హెరిడిటరీలో. ఆ హెరిడిటరీ ప్రాబ్లం రిఫ్లెక్ట్ కావాలన్నా సరే మళ్ళీ మీరు మీ బాడీ వీక్ అయినాకనే రిఫ్లెక్ట్ అవుతుంది. అది డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ కాదు. సో అక్కడ మైగ్రైన్కి హోమియోపతిలో వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. అసలు మైగ్రైన్ అనేది ఒక వన్ సైడ్ హెడేక్ అంటుంది జనరల్. అసలు ఒక్క సైడే ఎంత తర అంత పట్టుకొని ఒక సైడే వస్తుంది, ఏదో ఒక సైడ్ వస్తుంది. సో ఎక్కువ సన్లైట్ చూసినా ఎక్కువ అవుతుంది, వామిటింగ్ చేసుకున్నాక నొప్పి తగ్గిపోతుంది. ఇవన్నీ మనకు జనరల్గా మైగ్రైన్ కిందికి వస్తాయి. కొందరిలో మాత్రం పొద్దున సాయంత్రం 24 గంటలు ఉంటుంది. అది మైగ్రైన్ కింద రాదు, అది వాస్కులర్ హెడేక్ అంటారు. అది అంటే బ్రెయిన్కి సర్క్యులేటరీ డిస్టర్బెన్స్ వల్ల మైగ్రైన్ లాగానే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ మైగ్రైన్, ఇట్ ఈస్ ఎ వాస్కులర్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఈ మైగ్రైన్కి కూడా హోమియోపతిలో వండర్ఫుల్ ట్రీట్ చేసుకోవచ్చు. మా డాక్టర్స్ టీం అంతా కూడా అసలు మైగ్రైన్ ఇంత సింపుల్గా తగ్గించుకోవచ్చా, ఎంతో సఫర్ అవుతుంది. అసలు మైగ్రైన్ ఉన్నవాళ్ళు అసలు ఇంతకంటే చావు ఉంటే బెటర్, నాకు తల కొట్టుకోవాలి పోయి గోడకి, నా తలలో అసలుకు మన చీలలు కూర్చుకున్నట్టుంటాయి అనేటువంటి భయంకరమైనటువంటి బాధ. అంటే ఇట్ ఈజ్ అ న్యూరలాజికల్ పెయిన్, అందుకే అంత భయం ఉంది మనకి. జనరల్గా మస్కులర్ పెయిన్స్ లేకపోతే బోన్ రిలేటెడ్ పెయిన్స్ లేకపోతే ఏదో ఉంటే పెయిన్స్ వస్తే కొంచెం సఫర్ అవుతాం. బట్ మైగ్రేన్ అనేది ఇట్ ఈస్ అ నర్వస్ సిస్టమ్ రిలేటెడ్, యువర్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఇన్వాల్వింగ్, అందుకే అంత పవర్ఫుల్ పెయిన్ అది. అందుకే మైగ్రేన్కి అసలు అలోపతిలో కూడా మైగ్రేన్ వెళ్ళిన ట్యాబ్లెట్ వేసుకుంటే టెంపరీ రిలీఫ్ వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ట్రీట్ చేయడం కంటే పర్సన్ ట్రీట్ చేయాలి. దట్ ఈస్ అ బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. అర్థమైంది మీకు? మైగ్రేన్ అనేది అలోపతిలో సింపుల్గా మైగ్రేన్లో వేసుకుంటే కొంచెం తగ్గుతుంది, ఈ రోజు వరకు బాగానే ఉంటుంది, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేసుకుంటాం, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత బాడీలో సైడ్ ఎఫెక్ట్లు మొదలైతే ఈ ప్రాబ్లం పోయి ఇంకో ప్రాబ్లం యాడ్ అవుతుంది. ఇంకా మనం ఒక క్రానిక్ పేషెంట్గా తయారవుతాం మనం. ఇంకా నాకు మైగ్రేన్ ఉంది, ఇంకా ఉంటుంది, ఇంకా ఎప్పటికీ ఉంటుంది అన్నట్టే, ఏదో ఒక టైంలో ట్రిగ్గర్ అవుతుంది. ఒకవేళ సప్రెస్ అయితే ఇంకోటి అంతకంటే పెద్దది వస్తుంది, ఇది తగ్గిపోయి ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది. సో అట్లా. సో హోమియోపతి విషయానికి వస్తే నీ బాడీ స్ట్రాంగ్ చేసుకోవడం వల్ల మైగ్రేన్ తగ్గిస్తామే కానీ నీకు మైగ్రేన్ ట్రీట్మెంట్ కాదు. అక్కడ నువ్వు ట్రీట్ చేసుకోవాలి మైగ్రేన్, నేను ట్రీట్ చేస్తా. ఐఎమ్ ట్రీటింగ్ యూ, ఐఎమ్ నాట్ ట్రీటింగ్ ద ప్రాబ్లం. సో నిన్ను ట్రీట్ చేయడం వల్ల నువ్వే దాన్ని ట్రీట్ చేసుకుంటావు, నువ్వే దాన్ని ట్రీట్ చేసుకోవడం వల్ల నీకు మళ్ళీ పెయిన్ రాదు అనేటువంటి వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్ హోమియోపతి. సో ఈ హోమియోపతి మెడిసిన్స్ నార్మల్ మనకి కనిపించవు కదా, ఎక్కడ ఏ ఫార్మసీ స్టోర్లో వెళ్ళినా కనిపించవు. ఎందుకంటే అంటే జనరల్గా అసలు మెడిసిన్స్ కనపడకూడదు ఎవరికి, మామూలు మెడిసిన్స్ కూడా కనపడకూడదు, తినేస్తారు తొందరగా. హోమియోపతివి ఏ మెడిసిన్స్ వాడకూడదు. మెడిసిన్స్ ఎవరికి? డాక్టర్ తర్వాతనే మెడిసిన్స్, అంతే కదా. ఇక్కడ మెడిసిన్స్ ముందు అయిపోయినాయి, డాక్టర్ వెనకాల అయిపోయినాడు. డాక్టర్ రాడు కూడా అప్పుడప్పుడు వాళ్ళే తెచ్చుకోండి. ఇది ఎంతవరకు అది చెప్పు? ఎనిమల్ ప్రిస్క్రిప్షన్ అంటారు దాన్ని. అంటే మనకు ఒక జంతువు అన్నట్టు మనకు మందులు మన బాడీని మెడికల్ షాప్ చేసేస్తున్నాం. మన మెడిసిన్స్ ఎంత తక్కువ యూసేజ్ ఉంటే, ఈ వాటిలో కొన్ని జోన్స్ ఉన్నాయి, బ్లూ జోన్స్ అని చెప్పేసి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటాయి. ఓకే, బ్లూ జోన్స్ అంటే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలు. ఎందుకు లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటాయంటే కనుక వాళ్ళ వాతావరణం, వాళ్ళ నీళ్లు, వాళ్ళ ఫుడ్ అంతా కూడా ఒక ఆర్గానిక్ లెవెల్లో ఉంటుంది, మెడిసిన్స్ ఉండవు అక్కడ. అందుకే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది, హెల్తీగా ఉంటారు. ప్రాబ్లమ్స్ వాళ్ళకి మెడికల్ షాపే అవసరం లేదు, డాక్టర్లే అవసరం లేదు, ఎమర్జెన్సీస్ కూడా రావు మీకు. ఏదో 90 years 80 years కొంచెం లాస్ట్కు ఏదో డెడ్ కండిషన్ పోవాలి కాబట్టి ఆ టైంలో మీకు ఎమర్జెన్సీస్ వస్తాయి. కానీ
అసలుకు మీకు ఎమర్జెన్సీ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏదైనా దూరంగా హాస్పిటల్ ఉంటుంది దగ్గర. మనకు ఎప్పుడైతే హాస్పిటల్ అవైలబిలిటీ దగ్గర ఉందో, మీ ఇంటి పక్కనే హాస్పిటల్ ఉండడం వల్ల మీ ప్రాబ్లమ్స్ అన్నీ హాస్పిటల్ నుంచి మొత్తం తెచ్చుకుంటున్నారు. మీ ఇంటి పక్కన మెడికల్ షాప్ ఉండడం వల్ల మెడికల్ షాప్ వల్లే మీ జబ్బులన్నీ మొదలవుతున్నాయి. ఈ అవైలబిలిటీ లేకపోతే 2 రోజులు టైం ఇస్తే నీ బాడీ నీ ప్రాబ్లం తగ్గించుకుంటారు. ట్రైబల్ ఏరియాస్లో అంతే ఉంటుంది, వాళ్ళు చాలా ట్రైబల్ ఏరియా కూడా ఇప్పుడు మెడిసిన్స్ ఇచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు ఒకప్పుడు ట్రైబల్ ఏరియా అనేది స్ట్రాంగ్ సిస్టమ్, స్ట్రాంగ్ అసలు మంచి ఫిజిక్ మంచి స్ట్రాంగ్. ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో కూడా మెడిసిన్స్ పంపిస్తున్నారు. అంటే ఇక్కడ చెప్తాను కదా, ఫుడ్ కంటే మనకు డేంజరస్ మెడిసిన్స్. ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవాలన్నా మెడిసిన్స్ యొక్క క్రేవింగ్స్ వల్ల, అంటే గట్టు క్రేవింగ్స్ వల్ల తీసుకుంటామని చెప్తున్నట్లు నేను చెప్పేది. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్స్, ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ దిస్ వన్. బట్ ఇప్పుడు మనం ఇప్పుడు ఏమంటారు, నేను మంచి ఆర్గానిక్ అనేది పెద్ద బిజినెస్, కొన్ని మిలియన్స్ ఆఫ్ క్రోర్స్ బిజినెస్ ఆర్గానిక్ అనేది. ఆ వర్డే ఆర్గానిక్ తేనె, ఆర్గానిక్ చికెన్, ఆర్గానిక్ ఎగ్, ఆర్గానిక్ వెజిటేబుల్స్, మనం అన్నీ ఆర్గానికే కావాలని కోరుకుంటున్నాం. ఆర్గానిక్ తింటే చాలా బాగుంటుంది అనుకుంటాం, కానీ ముందు మనం ఎందుకు ఆర్గానిక్ ఉండకూడదు మెడిసిన్స్ లేకుండా? ఫస్ట్ తలనొప్పికి జలుబుకి మన బాడీని ఆర్గానిక్ చేసుకోవాలి కదా. ఆర్గానిక్ అంటే ఏంటి? మనం ఏం మెడిసిన్స్ లేకుండా పెరగడం ఆర్గానిక్. మళ్ళీ కోళ్ళను పెంచినప్పుడు నువ్వెందుకు పెరగకూడదు? కుక్కర్లో పెంచినప్పుడు నువ్వెందుకు పెరగకూడదు? పశువులు మాత్రం ఆర్గానిక్గా పెంచి తినాలి, మనుషుల్లో మాత్రం మందులు వేసుకొని బతకాలి. ఇదేం పద్ధతి అవుతుంది? ఎక్కడ వస్తుంది ఆర్గానిక్? మీకు ఆర్గానిక్ అనేది నీ దగ్గర నుంచి మొదలు కావాలి. నువ్వు ఆర్గానిక్ ఉంటే, నువ్వు స్ట్రాంగ్ ఉంటే, నువ్వు అసలుకు కుళ్ళిపోయింది తిన్నా అరుగుతుంది నీకు. అర్థమైంది నీకు? నువ్వు స్ట్రాంగ్ ఉన్నప్పుడు, నేను స్ట్రాంగ్ ఉన్నా, నాకు వెరీ బ్యాడ్ ఫుడ్ ఇచ్చినా వరస్ట్ ఫుడ్ ఇచ్చినా అరిగించుకుంటా. నేనే స్ట్రాంగ్ లేనప్పుడు ఎంత మంచి ఫుడ్ ఇస్తే ఏం ఉపయోగపడుతుంది? సింపుల్ లాజిక్ ఇక్కడ. ఇది ఒక గొర్రెని ఆర్గానిక్గా పెంచి తింటున్నావు, నువ్వు ఆ గొర్రెకున్న తెలివితే గొర్రెకున్నటువంటి లేకుండా మనం అసలు కనీసం ఆలోచించాలి కదా. సరే, గొర్రెని ఆర్గానిక్ గొర్రె కావాలి నీకు, ఆర్గానిక్ ఎగ్ మంచిది అంటాం కదా బాగా. నువ్వు సరిగా లేనప్పుడు ఆర్గానిక్ ఎగ్ ఏం అవసరం? ఏదైనా ఒకటే నీకు. ఈ మధ్య జనాలకి చాలా స్క్రీన్ టైం కూడా ఎక్కువైపోతుంది. అంటే నేచర్ ఆఫ్ వర్క్ అవ్వచ్చు, చదువుకునే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే స్క్రీన్ టైం ఎక్కువైపోయేసరికి ఏంటంటే ఐ సైట్ ప్రాబ్లం అవ్వడము. మా పేరెంట్స్ కాలంలో చాలా తక్కువ మంది కంటే చూపు పెద్దగా అవుతున్న కొద్దీ చూపు మందగిస్తుంది అని స్పెక్స్ పెట్టుకుంటారు. బట్ ఇప్పుడు నా టైంలో అట్లీస్ట్ నా 4-5 ఇయర్స్ తర్వాత పెద్దవాళ్ళైనా సరే క్లాస్లో 4-5 స్పెక్స్ ఉంటుండే. బట్ ఇప్పుడు చిన్న వాళ్ళకి ఎల్కేజీ కానీ యూకేజీ కానీ ఫస్ట్ సెకండ్ నుంచే వాళ్ళకి స్పెక్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అదే 2 విషయాలు. ఇక్కడ ఒకటి స్క్రీన్ టైం వేరే అవుతుంది, స్పెక్స్ రావడం వేరే అవుతుంది. ఓకే, స్క్రీన్ టైం వలన స్పెక్స్ రావు. స్పెక్స్ రానికి కారణం మనం ఇందాక డిస్కస్ చేసినట్టు గట్లో ఉన్నటువంటి డెఫిషియన్సీస్ వలన స్పెక్స్ వస్తాయి. ఏ విటమిన్ డెఫిషియన్సీ అనేది వలన అద్దాలు పెట్టుకోవాలి. ఆ ఏ విటమిన్ డెఫిషియన్సీ చిన్నప్పటి నుంచి కొందరికి వస్తుంది. ఈవెన్ నాకు కూడా 10th క్లాస్ నుంచి, ఇంటర్మీడియట్ నుంచి నేను స్పెక్స్ వాడుతున్నాను. అంటే నేను ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయింది కదా, అబ్జార్ప్షన్ సిస్టమ్ డిస్టర్బెన్స్. దానివల్ల ఏ విటమిన్ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటి నుంచి మొదలు కావడం అనేది మనకి ఏమైనా ఉంటుంది. సో ఇక్కడ స్క్రీన్ టైం విషయానికి వస్తే, స్క్రీన్ టైం అనేది మనకి టెంపరీగా డిస్టర్బ్ చేసే సిస్టమే కానీ నాట్ పర్మనెంట్ డ్యామేజ్ చేసే సిస్టమ్ కాదు. నువ్వు స్క్రీన్ టైం ఎక్కువ చూసావు, మొత్తం నీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది, మొత్తం లైఫ్ స్టైల్ ఒక 2 రోజులు డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ రికవరీ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు పర్మనెంట్ డ్యామేజ్ ఆఫ్ యువర్ సిస్టమ్. బయట నుంచి వచ్చేది ఏది పర్మనెంట్ డ్యామేజ్ చేయదు. ఇంటర్నల్ సిస్టమ్ వల్ల డిస్టర్బెన్స్ వల్ల పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ టైం అనేది ఉండకూడదు, మంచిది కాదు. ఈ స్టీవ్ జాబ్స్ ఏం చేసాడో కానీ, ఒక పక్క అది ఆయన గ్రేట్ ఇన్నోవేషన్ కనుక్కొని మనకు టచ్ స్క్రీన్ ఇచ్చాడా, లేకపోతే కనుక ఇంత వరస్ట్ కండిషన్లోకి మనం వెళ్తున్నామా, ఒక కన్ఫ్యూజన్ స్టేట్. ఇప్పుడు అంటే మనం ఒక పక్క ఆయన సింపతి చూపించాలన్నా, లేకపోతే అంటే కనుక మంచి చేశాడా లేకపోతే చెడు చేశాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడున్నటువంటి దానిలో ప్రతి ఒక్కరు బిజీ అయిపోయారు. ఈ స్క్రీన్ టైం అనేది మన మైండ్కి రెస్ట్లెస్నెస్ క్రియేట్ చేస్తుంది. స్పీడ్, ఇప్పుడు రీల్స్ చూస్తున్నాము, స్పీడ్. నేను మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి ఎక్కడికి వెళ్తాను అంటే కనుక డైలీ 2 hours నేను గేమ్స్ ఆడికి వెళ్తాను. అరే 2 hours ఏందిరా గేమ్స్ ఆడేది, అసలు మంచిది అసలు గేమ్స్ ఆడడం అసలు తప్ప కరెక్ట్ కాదు. 2 hours గేమ్స్ ఆడడం ఇది చాలామంది 8 hours 6 hours 7 hours కూడా కూర్చుంటున్నారు గేమ్ టైంలో. నేను 2 hours కూర్చుంటాను, గేమర్స్ కూర్చుంటారు, నేను 2 hours కూర్చుంటాను. ఏ విధంతా అసలు ఈ ఏజ్లో ఇట్లుంటే ఎట్లుండాలి, అసలు ఎట్లా ఉండాలి అది చెప్తే అట్లా అయిపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే మనం ఎవరికి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళు తెలుసుకోవాలి. మనం చెప్తేనే తెలుసుకునేటువంటి సిచ్యువేషన్లో పిల్లలు లేరు.
పిల్లలు మనం చెప్తేనే తెలుసుకోవాలంటే లేరు, వాళ్ళకే వాళ్ళు పిల్లలు అంతా అడ్వాన్స్ అయిపోయారు. ఒకప్పుడు మా ఫాదర్కి ఏం తెలియదు నాకు బాగా తెలుసు అని అనుకుంటాను. ఇప్పుడు మమ్మల్ని పిల్లలు ఏమనుకుంటారు, మా ఫాదర్కి ఏం తెలియదు నాకు బాగా తెలుసు అనుకుంటున్నారు. బికాస్ ఆఫ్ గూగుల్ సెర్చ్, బికాస్ ఆఫ్ యూట్యూబ్. ఆల్రెడీ అడ్వాన్స్ అయిపోయారు మొత్తం. మనం చెప్పే విషయాలన్నీ కూడా సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంతా వచ్చింది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. పిల్లలకి సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. అర్థమైంది మీకు? సో ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోయేసరికి వాళ్ళ థాట్ ప్రాసెస్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది, ప్రాక్టీస్లో మాత్రం ఫెయిల్ అయిపోతారు. అక్కడ చాలామంది స్క్రీన్ టైం అనేది ఎప్పుడు మంచిది కాదు, బట్ ఎంకరేజ్ చేయకూడదు కూడా పిల్లలకి. మనం డిసిప్లైన్ అనేది కూడా పిల్లలు మిస్ అయిపోతుంది దానివల్ల. ఒకప్పుడు డిసిప్లైన్ చాలా ఇంపార్టెంట్. స్కూల్లోకి క్లాస్లోకి వెళ్ళాలన్నా టైమింగ్స్ కానివ్వండి, డిసిప్లైన్ సిస్టమ్ ఉండేది. ఒక హాస్టల్లో, మేము చిన్నప్పుడు హాస్టల్లో ఉండేది కొద్ది రోజులు. మా ఫాదర్ నన్ను సరిగ్గా చదవడం లేదు, ఇంట్లో సరిగ్గా లేడని హాస్టల్లో పడేశాడు. హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లో ఉంటే ఏమైందంటే కంపల్సరీ 5:30కి లేపేవాళ్ళు. ఒక చిన్న లైఫ్ బాయ్ ముక్క, హాఫ్ ముక్క ఇచ్చేవాళ్ళు స్నానానికి. హాఫ్ ముక్క లైఫ్ బాయ్ ఇచ్చేటోళ్ళు. సో ఆ లైఫ్ అదంతా చెప్తున్నాను కదా, మనకి అప్పుడు మొబైల్స్, ఫోన్స్ ఇవన్నీ ఉండేవి కాదు. సో ఒకరిని చూసి ప్రాక్టికల్గా నేర్చుకుంటాం, అన్నీ ఎక్స్పీరియన్స్ తోటి నేర్చుకుంటాం. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు పిల్లలకు మిస్ అయిపోయింది అంటున్నా. సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అడ్వాన్స్ వస్తుంది, అవసరం లేదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ముందే తెలుసుకుంటున్నారు. ఇంకా మనల్ని కేర్ చేస్తారు. అందుకే మనకు మా ఫాదర్కి ఏం తెలియదు నాకే మొత్తం తెలుసు అనుకుంటా. పిల్లల పరిస్థితి అట్లుంది. ఎవ్రీ పేరెంట్ కూడా నేను చెప్తున్నాను కదా, అంటే కనుక మనం పిల్లల్ని ఇన్సెక్యూర్తో పెంచడము, ఓవర్ ప్యాంపరింగ్ చేసి పెంచడము, ఒక భయంతో పెంచడము తోటి పిల్లలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అసలు 6th క్లాస్ తర్వాత, 5th క్లాస్ తర్వాత నా యొక్క ఒపీనియన్ చెప్తున్నా, ప్రతి తల్లిదండ్రులకు పిల్లల్ని ఇంట్లో ఉంచొద్దు, అసలు పంపించేసారు హాస్టల్కి. ఒకప్పుడు ఇంటర్మీడియట్కో లేకపోతే ఎప్పుడో ఇంటర్మీడియట్ తర్వాతనో లేకపోతే ప్రొఫెషనల్ కోర్స్కో బయటకు పంపాలనేది. ఇప్పుడు పిల్లలు అడ్వాన్స్ అయిపోయారు కాబట్టి మనం కూడా అడ్వాన్స్ అయిపోవాలి. సో 6th క్లాస్కి 5th క్లాస్కి కనుక మనం హాస్టల్లో పడేసినాం అనుకోండి, ఆ ఫ్రెండ్స్ చూసి ఒక ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి గెయిన్ అవుతుంది. ఒక ఎక్స్పీరియన్స్, పక్క వాళ్ళతో గొడవ ఉన్న ఎక్స్పీరియన్సే, మంచి చేసుకునే ఎక్స్పీరియన్సే, ఎదుటోడు ఏం చేస్తున్నాడో నేను ఎట్లా చేయాలనేటువంటి స్టెప్ బై స్టెప్ థాట్ ప్రాసెస్ అనేది ప్రాక్టికల్గా హాస్టల్లో ఉండే పిల్లలకి ఎక్కువ తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ పీపుల్ హాస్టల్లో ఉంటారు, ఇద్దరు ఇంట్లో ఉంటారు, సక్సెస్ కాలేరు. ఇంట్లో పిల్లలంతా కూడా ఒక బాయిలర్ కోడితో సమానం. ఇంట్లో పిల్లలంతా కూడా బాయిలర్ కోడితో సమానం. హాస్టల్లో పిల్లలు ఒక నాటుకోడితో సమానం. రఫ్ అండ్ టఫ్, దేన్నైనా తట్టుకునే చలాకితనం వచ్చింటుంది. ఇక్కడేంటి, అమ్మో నొప్పి వచ్చింది, అమ్మో కింద పడ్డాడు, అయ్యో నాకు ఇప్పుడైంది, అబ్బో మా బాబుకు జ్వరం వచ్చింది, అబ్బో మా బాబు. ఒక బాయిలర్, ఒక కంట్రోల్డ్ సిస్టంలో మనం పిల్లల్ని పెంచడం వల్ల, పిల్లలకు ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోవడం వల్ల సెన్సిటివిటీ ఎక్కువ అయిపోయి రేపు పొద్దున్న సొసైటీలో ప్రాక్టికల్గా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇదే ప్రాక్టికల్ ఇబ్బందితో మీరు ఎవరితోనన్నా మాట్లాడండి, అందరికీ ఉండే కామన్ థింగ్ స్ట్రెస్. స్ట్రెస్ లేని మనిషి అసలు, కొంతమంది ఏమంటారు అంటే స్ట్రెస్ ఉంటుంది ఇంకా అంతే, పార్ట్ ఆఫ్ లైఫ్ అంటారు, పార్ట్ ఆఫ్ ది డే అంటారు. రోహిత్, నేను స్ట్రెస్ గురించి నీకు ఒక మంచి పాయింట్ చెప్తాను నీకు. స్ట్రెస్ అంటే అసలు స్ట్రెస్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ స్ట్రెస్ గురించి నాకు ఒకసారి మీరు చెప్పండి. అంటే ఏదో రకంగా టెన్షన్ అవుతుంటుంది, ఏదో చేయాలనిపిస్తుంటుంది, చేయలేకపోతుంటావు, ఇంకేముంటుంది, అంతే అన్కంట్రోల్డ్ ప్రెషర్ ఫీల్ అవుతుంటాం. స్ట్రెస్ అనేది ఒక సబ్జెక్ట్ పైన డీప్గా ప్రెషర్ తోటి ఉండడం. ఫిజిక్స్ ప్రకారం స్ట్రెస్ అంటే అదే, అంతే. స్ట్రెస్ ఒక కంటిన్యూ ప్రెషర్ ఆన్ వన్ పర్టికులర్ టాపిక్. ఫైనాన్షియల్ స్ట్రెస్, ఫెయిల్యూర్ స్ట్రెస్, కంటిన్యూ డీప్ థింకింగ్ ఇన్ ఫర్ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది స్ట్రెస్. అంటే మనకు ప్లస్ ఇవి స్ట్రెస్ ఎందుకు వస్తుంది? నీకు ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తే ఇంక ఎక్కువ అవుతుంది. నువ్వు ఇష్టంతో పనిచేసావు అనుకో, నాకు హోమియోపతి అంటే బాగా ఇష్టం, నేను పేషెంట్ ట్రీట్ చేయడం చాలా ఇష్టం, నాకు స్ట్రెస్సే ఉండదు. ఎందుతో పేషెంట్ రోజు ఏదో చెప్తుంటాడు, అదే చెప్తుంటాడు, నాకు అసలు ఇష్టమే ఉండదు, నేను పోయి కూర్చున్నా. నాకు ప్రతి పేషెంట్ స్ట్రెస్సే. స్ట్రెస్ అనేది, ఇఫ్ యూ లవ్ యువర్ జాబ్, మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ పీపుల్కి చెప్తున్నాను, స్ట్రెస్ అంటారు. కానీ స్ట్రెస్ అనేది 2 రకాలుగా వస్తుంది. ఒకటి మనకి ఇష్టం లేని పని చేయడం వలన వస్తుంది, ఇంకోటి మన హెల్త్ సహకరించకపోవడం వలన కూడా స్ట్రెస్ వస్తుంది. అంటే ఓపిక లేకపోవడం, బికాస్ ఆఫ్ ఒబెసిటీ, మోషన్ సరిగా రాకుండా, నిద్ర సరిగా లేకుండా, బికాస్ ఆఫ్ అంటే మన యొక్క సిస్టమ్ వీక్ ఉండడం వలన మనం దాన్ని అందుకోలేకపోతున్నాం, ఆ ప్రెజర్ని తీసుకోలేకపోతున్నాం. అదే ఒక స్ట్రెస్. అంటే మన సెన్సిటివిటీ ఎక్కువ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ పీపుల్ చెప్తున్నా కదా మీకు, అంటే స్ట్రెస్ ఎక్కువైంది. స్ట్రెస్ అనేది ఎక్కడ ఉండదండి. మీ హెల్త్ బాగుండి,
మీరు ఒక ఇష్టమైన పని మీ ఇష్టమైన పని చేస్తే మీకు అసలు స్ట్రెస్సే లేదు ఇక్కడ. ఎక్కడుండే 100 సంవత్సరాల క్రితం స్ట్రెస్ ఏంది? వాళ్ళు హాయిగా ఉన్నదాంతో హ్యాపీగా బతికేటోళ్ళు. 100 సంవత్సరాల కింద పని లేదు. పని అంటే ఏదో ఒకటి యాక్టివిటీ ఉండేది. ఎందుకు లేదు పని? అయ్యో అప్పుడు లెవెల్ తగ్గట్టు ఎందుకు పని మీకు? ఎందుకు అప్పుడు మా 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 ఫాదర్ వాళ్ళ ఫాదరు నా ఫాదర్ వాళ్ళ ఫాదరు సో అశ్వత్ రెడ్డి అనే అతను వాళ్ళు మంచి పొలాన్ని పోయేటోళ్ళు, వాళ్ళకు ఇష్టమైన పని చేసుకుంటోళ్ళు. వాళ్ళకి అంటే ఇంత హడావిడి చేసే పని హడావిడి లేదు. అంతే. హడావిడి అంటే మనం క్రియేట్ చేసుకున్నాం ఇదంతా. స్ట్రెస్ అనేది మనకి ఇష్టం లేకుండా చేయడం వల్ల స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే మన హెల్త్ సహకరించకపోవడం వల్ల పనికి స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ట్రీట్ చేసుకోగలిగితే అంటే కనుక ముందు మన హెల్త్ని ట్రీట్ చేసుకోగలిగితే ఈ సాఫ్ట్వేర్ పీపుల్ నా హెల్త్ అంటే మన బాడీలో ఇన్ఫెక్షన్స్ ఏదైనా స్టోర్ అయినా సరే అంటే సైనసైటిస్ కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ కాఫ్ ఇన్ఫెక్షన్స్ కానీ గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ కానీ స్టోర్ అయినా సరే నీ బాడీ సహకరించదు, నీ మైండ్ సహకరించదు, బాడీ కాదు పనికి. ఇంకో పని సహకరించకపోయేసరికి మనకు అన్ఈజీగా చేయాలి, బద్ధకంగా చేయాలి, ఏదో రకంగా చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? పని పెండింగ్ పడుతుంది. పని పెండింగ్ చేసేసరికి మళ్ళీ భయం మొదలవుతుంది. స్ట్రెస్. ఇది స్ట్రెస్ అంటే. నువ్వు కరెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయి, కరెక్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అంతా హోమియోపతి వాడు. రేపు పొద్దున నీ జాబ్ని లవ్ చేయి, స్ట్రెస్ ఏ ఉండదు. అంటే కంటిన్యూ ప్రెజర్ ఆన్ వన్ పర్టికులర్ సబ్జెక్ట్ అంటే మనం తీసుకోలేకపోతున్నాం. దట్ ఈజ్ స్ట్రెస్. ఇది స్ట్రెస్ అంటారు దాన్ని. ఇంకోటి ఏంటంటే యాంగ్జైటీ. స్ట్రెస్ వేరు, యాంగ్జైటీ వేరు. యాంగ్జైటీ ఏంటంటే రేపు పొద్దున జరిగే వాటి గురించి మనం ఊహించుకొని ఒక డూప్లికేట్ సిస్టాన్ని మన బాడీలో క్రియేట్ చేసుకొని, ఒక సూడో సిస్టాన్ని మన మైండ్లో క్రియేట్ చేసుకొని మనం టెన్షన్గా ఫీల్ అవుతాం. దట్ ఈజ్ యాంగ్జైటీ. ఇమాజినేషన్ ఎక్కువ యాంగ్జైటీ. ఫియర్ వేరు, యాంగ్జైటీ వేరు. నువ్వు భయపడుతున్నావు అంటే నాకేం భయం ఉంటావు. నువ్వు టెన్షన్ పడుతున్నావు అంటే టెన్షన్ పడుతున్నావు అంటావు. టెన్షన్కి భయంకి ఏం తేడా లేదాడ, రెండు ఒకటే. చాలామంది నువ్వు భయపడతావు అంటే నేను భయపడను, దేనికి భయపడినట్టు. కొంచెం టెన్షన్ పడతావు కదంటే కొంచెం నాకు ఎక్కువ టెన్షన్. నేను చూస్తాను కదా. అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఎక్కువ యాంగ్జైటీ అనేది ఫ్యూచర్లో వచ్చే వాటి గురించి మనం ఊహించుకొని మన మైండ్లో ఒక ఆర్టిఫిషియల్ సూడో సిస్టాన్ని క్రియేట్ చేసుకొని యాంగ్జైటీగా ఫీల్ అవుతాం. భయం అనేది మనకు ఎదురుగా కనిపించేది, నీకు ఎదురుగా ఒకటి ఉంది, అది భయం. నువ్వు నెక్స్ట్ చేయాల్సిన పని ఉంది, భయం. ఊహించుకునే సిస్టమ్స్ అన్నీ యాంగ్జైటీకి వెళ్ళిపోతాయి. ఫేస్ చేయాల్సిన సిస్టమ్స్ భయానికి వెళ్ళిపోతాయి. డీప్గా ప్రెజర్ థాట్ ప్రాసెస్ అంతా స్ట్రెస్కి వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా మీరు అనేది ఏంటంటే స్ట్రెస్ అసలు లేదు, జస్ట్ ఇమాజినేటరీ థింగ్ ఉంది. స్ట్రెస్ ఉంది, ఫీల్ అవుతుంది, ఉంటుంది. స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రెస్ని ఎట్లా అవాయిడ్ చేయాలంటే స్లీపింగ్ పిల్స్ ఇచ్చే స్ట్రెస్ అవాయిడ్ కాదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నా స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే కనుక నాకు ఏదో డిస్టర్బెన్స్ ఉంది. అది నా బాడీలో డిస్టర్బెన్స్ కావచ్చు, నా జాబ్లో డిస్టర్బెన్స్ కావచ్చు. ఏదైనా జాబ్ మార్చడమా, నా బాడీని సెట్ చేసుకోవడమా. నేను స్ట్రాంగ్ ఉన్నప్పుడు, నేను జాబ్ని ఇష్టపడ్డప్పుడు, ఇప్పుడు నా భార్య అంటే నాకు ఇష్టం, నాకు అసలు స్ట్రెస్సే ఉండదు. ఏం చేసినా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. నా భార్య అంటే నాకు ఇష్టం లేదు, చేసిన ప్రతి పని చిన్న శబ్దం చేసినా కోపం వస్తుంది. అర్థం మీకు? ఇవన్నీ మన లైఫ్ స్టైల్ ఇష్యూస్ అంటారు వీటిని. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కింద మనం పరిగణించలేం. ఈ లైఫ్ స్టైల్ ఇష్యూస్ అన్నీ మనం సెట్ చేసుకోవడం వల్ల బెటర్ అయితే, లేదంటే కనుక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే హోమియోపతి సపోర్ట్ తీసుకోవడం వల్ల కూడా ఈ స్ట్రెస్ అని మనం స్ట్రెంత్ అవుతాం. అందుకే హోమియోపతి అనేది స్ట్రెస్కి వండర్ఫుల్గా పనిచేస్తుంది. అండ్ నో సైడ్ ఎఫెక్ట్. మీకు ఒకసారి తగ్గిందని అంటే స్ట్రెస్ రావడానికి రీజన్స్ ఉంటాయి, రూట్ కాజ్ ఉంటుంది. కొందరికి స్కిన్ సప్రెస్ కావడం వల్ల కూడా స్ట్రెస్ వస్తుంది, అంటే మన హెల్త్ ఇష్యూస్ వల్ల స్ట్రెస్ వస్తుంది. కొందరికి గ్యాస్ట్రిక్ ఇష్యూ సప్రెస్ కావడం వల్ల స్ట్రెస్ వస్తుంది. కొందరికి ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ సప్రెస్ కావడం వల్ల స్ట్రెస్ వస్తుంది. అంటే మన బాడీ వీక్ ఏంటది, స్ట్రెస్ రాదు. మన బాడీ వీక్ కావడం వల్ల ఉన్న ప్రాబ్లం 4 ఇంతలు ఎక్కువ అనిపిస్తుంది. నీ బాడీ స్ట్రాంగ్ ఉంటే, నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే, నువ్వు స్ట్రెంగ్తన్గా ఉంటే, ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే, నీ బాడీలో ఏం ఒక ఆర్గానిక్గా ఉంటే నీకు అనేది స్ట్రెస్ అనేది నథింగ్. అది ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ గేమ్. నీ కాన్ఫిడెన్స్ లూజ్ చేస్తుంది నీ హెల్త్ ఇష్యూ. నీ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే లూజ్ అవుతుందో నీకు టెన్షన్ మొదలవుతుంది. ఎప్పుడైతే టెన్షన్ మొదలైందో వర్క్ డబుల్ అవుతుంది. ఇవన్నీ అందుకే కరెక్ట్గా బాగా నిద్రపోయి, వెయిట్ తగ్గి, ఫుడ్ కంట్రోల్ చేసుకొని, లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకొని, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హోమియోపతి మెడిసిన్ వాడుతుంది. మేజర్ ప్రాబ్లమ్స్కి అలోపతి వాడుకోవచ్చు, బట్ మేజర్ ప్రాబ్లమ్స్ రావు మీకు. వాడుకుంటే మీకు అసలు మీ జాబ్ లవ్ చేయాలి, నువ్వు ఖచ్చితంగా ఇష్టపడాలి. నువ్వు ఇష్టపడి పని చేసినప్పుడే నీకు స్ట్రెస్ అనేది రాదు. లేదంటే ఆపోజిట్ కదా. ఇప్పుడు మన రోడ్లో సేమ్ రోడ్లో వెళ్ళిపోతే మనకు హ్యాపీగా ఉంటుంది, ఆపోజిట్ వెళ్ళిపోతే ఏంటి స్ట్రెస్సే కదా. అది ఇంతే. మన థాట్ ప్రాసెస్ అంతా ఆపోజిట్ వెళ్ళిపోతున్నాం, మనకి ఇష్టం లేని పని చేసుకుంటూ పోతున్నాం, మనకి అగెనిస్ట్కి వెళ్ళిపోతున్నాం.
దీన్ని మనం స్ట్రెస్ అంటాం. ఆపోజిట్గా వెళ్ళిపోతున్నాం, మన వీళ్ళకి అగెనిస్ట్కి వెళ్ళిపోతున్నాం. లేదంటే జాబ్ రిజైన్ చేసి వేరే జాబ్కి వెళ్ళిపో, లేదా ఇంకో దానికి వెళ్ళిపో. ఒక కన్ఫ్యూజ్డ్, ఒక రెస్ట్లెస్ కండిషన్స్ కూడా వీటికి కారణమవుతాయి. దీనికల సైన్స్ ఉంటుంది. ఒకటి స్ట్రెస్ అనేది ఇట్ ఇస్ నాట్ ఏ మనం క్రియేట్ చేసుకుంది స్ట్రెస్, మనకు వచ్చింది కాదు, సొసైటీ కూడా ఇచ్చింది కాదు, మనం క్రియేట్ చేసుకుంది స్ట్రెస్. దాన్ని ట్రీట్ చేసుకోవడానికి నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, సపోర్టివ్గా హోమియోపతి మెడిసిన్ తీసుకోవాలి, దెన్ యూ కెన్ వండర్ఫుల్ యూ కెన్. సో ఇది ఈ హోమియోపతి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందాక నాకు డౌట్ వచ్చింది ఏంటంటే హోమియోపతిలో సర్జరీస్ ఉండవా? అసలు సర్జరీ స్టేజ్ ఎందుకు వస్తుంది? బాగా జబ్బులన్నీ ముదిరిపోయి సప్రెస్ అయిపోయి నెక్స్ట్ లెవెల్లో సర్జరీ వస్తుంది. సర్జరీస్ అనేవి సడన్గా రావు ఎవరికి. ఇప్పుడు ఒక పర్సన్కి హార్ట్ సర్జరీ వచ్చిందనుకోండి, ఎప్పుడు 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి వస్తుంది. బాగా అంటే ఎండింగ్ స్టేజ్లో, లైఫ్ డౌనింగ్ స్టేజ్. యాక్సిడెంట్స్ మనకు అంటే ఎవ్రీ మెడికల్ సిస్టమ్ హ్యావింగ్ ఓన్ ఎథిక్ లిమిటేషన్స్ ఉంటాయి. ఏ ఒక్క సిస్టమ్ 100% మనకు పర్ఫెక్ట్ కాదు. హోమియోపతి సిస్టమ్ 100% మీకు యాక్సిడెంట్ చేయలేదు. మీకు యాక్సిడెంట్స్ అనేటువంటిది అలోపతి సిస్టమే మీకు బెస్ట్. కంపల్సరీ అలోపతికి వెళ్ళాల్సిందే. హెల్త్ రిలేటెడ్ వల్ల వచ్చిన ప్రథమ చికిత్సగా ఎవరైతే హోమియోపతిని ఎంచుకుంటారో, ప్రథమ చికిత్సగా ఎవరైతే పిల్లలకు హోమియోపతి వాడతారో, ప్రథమ చికిత్సగా ఎవరైతే సిస్టమ్ని యూజ్ చేసుకొని చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి, అక్యూట్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్ వాడతారో వాళ్ళకి బ్యూటిఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైతే ప్రథమ చికిత్సను మనం అల్లోపతి వాడుకొని, అంటే ప్రథమ చికిత్స అంటే చిన్న చిన్న జలుబు దగ్గుకు మెడిసిన్ వాడి మళ్ళీ అదే ప్రాబ్లం క్రానిక్ అయిపోతుంది. సపోజ్ చిన్న పిల్లలకు మోషన్స్ వదిలేయాలా తగ్గిపోతాయి, లేదా హోమియోపతి వాడాలా తగ్గిపోతాయి. అదే అల్లోపతి వాడితే సప్రెస్ అయిపోతాయి. అప్పటి నుంచి ఇంకా మొదలవుతాయి గేమ్స్. గ్యాస్ ప్రాబ్లమ్స్, నిద్ర ప్రాబ్లమ్స్, స్లీప్ డిస్టర్బెన్సెస్, గట్ ఇష్యూస్ అన్నీ మొదలవుతాయి. మళ్ళీ నెక్స్ట్ జలుబు దగ్గు, మళ్ళీ దానికి మెడిసిన్ వాడుతుంది. ఈ జలుబు దగ్గు రాకుండా రాకూడదు అనుకుంటే ఆల్రెడీ నీ బాడీ స్ట్రాంగ్ అయినప్పుడు రాదు మీకు. ఎప్పుడైతే సపరేట్ చేస్తామో ఇన్ఫెక్షన్స్ని అగైన్ నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ జలుబు దగ్గుకు మనం మెడిసిన్స్ వాడేసరికి బ్రాంకైటిస్ అవుతుంది. మళ్ళీ బ్రాంకైటిస్ మెడిసిన్స్ వాడే కొద్దీ అక్యూట్ అస్తమా మొదలవుతుంది. మళ్ళీ అక్యూట్ అస్తమా మొదలయ్యేసరికి మళ్ళీ పెద్దగా ఏంటాడు అప్పటికల్లా. పిల్లవాడు కొంచెం పెద్దగా ఏంటాడు. ఇంకా తర్వాత సిస్టమిక్ డిస్టర్బెన్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లము, లేకపోతే వేరే హెల్త్ ఇష్యూస్, లేదా రెస్ట్లెస్ ప్రాబ్లము మొదలైతే. సో ఆ తర్వాత మళ్ళీ ఒక 25 ఇయర్స్కి వచ్చేసరికి అనిమిక్ ప్రాబ్లము, లేకపోతే బ్యాకిక్ ప్రాబ్లము, లేకపోతే హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లము. మళ్ళీ 30 ఇయర్స్ వచ్చేసరికి డయాబెటీస్ ప్రాబ్లము. 25 ఇయర్స్కే, 30 ఇయర్స్ కూడా కాదు. డయాబెటీస్ నేను చెప్తున్నా కదా మీకే, మెడిసిన్స్ వాడే కొద్దీ ప్రాబ్లమ్స్ మనమే కొనుక్కొని తెచ్చుకుంటాము. దామ్మ తల్లి అని మందులు వాడే కొద్దీ తెచ్చుకుంటాము. మెడిసిన్స్, మన బాడీ అనేది చాలా వండర్ఫుల్ సిస్టమ్. సింగిల్ సెల్ నుంచి ఒక మిలియన్స్ ఆఫ్ సెల్ యూనిట్ సిస్టమ్ తయారైంది అనుకోండి. ఈ సిస్టమ్ ఎక్కడ మీకు ఈవెన్ ఏ మెడికల్ సిస్టమ్ కూడా దీనికి సరి సమానం కాదు. ఒక సింగిల్ సెల్, తల్లి కడుపులో ఒక చిన్న కణం నుంచి ఒక ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ తోటి మనం బయట ఉన్నామంటే, ఈ సిస్టాన్ని మనం ఆఫ్టర్ ఆల్ మెడిసిన్స్ తోటి మనం డిస్టర్బ్ చేస్తున్నామంటే హౌ సాడ్ ఇట్ ఈస్. సో ఎంటర్ప్రైనర్స్ హోమియోపతికి అవసరం. యాక్చువల్గా వండర్ఫుల్ సిస్టమ్. పెద్ద పెద్ద ఎంటర్ప్రైనర్స్ కనుక ఎవరైనా హోమియోపతికి కనుక రీసెర్చ్ చేసి ఇంకా దీనికి స్టడీ చేయగలిగితే మనం ఫ్యూచర్ జనరేషన్ని సేవ్ చేసుకున్న వాళ్ళం అయితే బ్యూటిఫుల్. ఇంకా దీంట్లో రీసెర్చ్ చేయాల్సిన చాలా ఉంది. ఎప్పుడో 250 years బ్యాక్ కనిపెట్టినటువంటి సిస్టాన్ని స్టిల్ వీఆర్ ఫాలోయింగ్ విత్ ఎక్స్పీరియన్స్. ఇంకా నెక్స్ట్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి, వండర్ఫుల్ సిస్టమ్. గవర్నమెంట్ ఇవన్నీ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఓన్లీ అలోపతి సిస్టమ్ ఒకటే గొప్పది, అలోపతి సిస్టమ్ ఒకటే డెవలప్ చేద్దాం. అలోపతి అంటే డబ్బులు వస్తాయి కాబట్టి డెవలప్ చేస్తారు ఎవరైనా. పీపుల్ కూడా ఎక్కువ డబ్బులు దానికి ఇస్తారు. గవర్నమెంట్ కూడా దానిపై డిపెండ్ అవుతుంది. అది కాదు అల్టిమేట్. చాలామంది సైన్స్ అనేది చాలా ఉంటుంది. ఈవెన్ స్పెషలిస్ట్ కూడా తెలియని సబ్జెక్ట్. ఇప్పుడు స్పెషలిస్ట్ ఏంటి, ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో దాంట్లో పర్ఫెక్ట్, మిగతా దాంట్లో వీక్. హోమియోపతి డాక్టర్ అట్లా కాదు. మొత్తం హ్యూమన్ సైన్స్ అంతా తెలుసు, సైకాలజీ అంతా తెలుసు, మైండ్ టు బాడీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ హోమియోపతి. అంటే చెప్తున్నా, చాలామంది అలోపతి డాక్టర్లు హోమియోపతికి టర్న్ అయిన సంఘటనలు చాలామంది ఉన్నాయి, సక్సెస్ఫుల్ అయ్యారు. అలోపతి డాక్టర్లు ఎంబీబీఎస్ చదివి, స్పెషలిస్ట్ చదివి హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సైన్స్ గురించి తెలుసు వాళ్ళకి, ఆ సైన్స్ గురించి మైనస్లు తెలుసు వాళ్ళకి. పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది, మీకు పెయిన్ ఆపేస్తుంది, ప్రాబ్లం ఆపదుగా. కరెక్ట్. ప్రాబ్లం ఏం ఆపేది? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాబ్లం?
పెయిన్ తగ్గాల, ప్రాబ్లం తగ్గాల మీకు. సో పెయిన్ కిల్లర్ అనేది టెంపరీగా మీకు పనికొచ్చే సిస్టమ్. అంటే పెయిన్ వేసుకుంటాం, పెయిన్ కిల్లర్ వేసుకుంటాం అంటే చెప్తున్నాం అన్నట్టు. తయారైన మెడికల్ షాప్స్ కూడా విపరీతంగా ఓపెన్ కావడము, మెడిసిన్ అవైలబిలిటీ విపరీతంగా ఉండడము. మనం చెప్తున్నాం కదా, ఈ ఫుడ్ కంటే కూడా మెడిసిన్సే మనం డ్యామేజ్ చేస్తున్నాయి. ఈరోజు 30, 35, 40 ఇయర్స్ పీపుల్ కూడా కార్డియాక్ సర్జరీ చేసుకుంటున్నారు. సర్జరీ హోమియోపతిలో సర్జరీ అసలు హోమియోపతి సంబంధం లేదు. సర్జరీ చిన్నప్పటి నుంచి మీరు హోమియోపతి వాడితే సర్జరీ అవసరమే రాదు మీకు. ఏం అవసరం మీకు సర్జరీ? సర్జరీ అంటే ప్యాషనా? ఎందుకు వస్తుంది మీకు ప్రాబ్లం సర్జరీతోటి? ఒక బాడీలో ఒక క్యాన్సర్ గడ్డ రావాలన్నా, ఒక కడుపులో ఒక అల్సర్ రావాలన్నా, ఒక పైల్స్ ప్రాబ్లం రావాలన్నా, ఒక స్పాండిలైటిస్ ప్రాబ్లం రావాలన్నా, ఒక లంబార్ స్పాండిలైటిస్ రావాలన్నా సర్జరీ కావాలంటారు. ఈ ప్రాబ్లమ్స్ రానికి కారణం మన అక్యూట్ సెపరేషన్స్, బ్యాక్ హెల్త్ హిస్టరీ, పాస్ట్ హెల్త్ హిస్టరీ, చిన్నప్పుడు హెల్త్ హిస్టరీ. ఒక సర్జరీ లెవెల్కి మన బాడీ వెళ్ళిపోతుంది, ఏమి తట్టుకోలేని స్టేజ్లో బాడీ వెళ్ళిపోతుంది. బాడీ మనకు ఇండికేషన్స్ తప్పదు. సర్జరీ స్టేజ్కి వచ్చినప్పుడు మీకు హోమియోపతి కాదు, అల్లోపతే బెటర్. మీకు హోమియోపతి అనేది ఒకవేళ మళ్ళీ దాన్ని మళ్ళీ ప్లాన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సర్జరీకి వెళ్ళకుండా చూసుకునే అవకాశం వస్తుంది మీకు హోమియోపతి వాడితే. సర్జరీ అనేది ఓన్లీ టెంపరీ రిమూవల్ సిస్టమ్, ఇట్ ఈస్ నాట్ ఏ సాల్వింగ్ సిస్టమ్. సర్జరీ అనేది ఏ సర్జరీ అయినా సరే టెంపరీగా ప్రాబ్లాన్ని తీసేసే సిస్టమ్. ప్రాబ్లాన్ని టోటల్గా తీసేసే సిస్టమ్ కాదు. ఈ ప్రాబ్లం తీయడం ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం తీయాలి అంటే కనుక హోమియోపతి హెల్ప్ అని అవసరం. ఇట్లా కొని తెచ్చుకున్న డిసీజెస్లో ఒకటి నన్ను అడిగితే మేజర్గా ఉన్న కాజ్ ఇన్ఫర్టిలిటీ. ఎంత పెరుగుతుందంటే అంటే ఇంకా ఏమవుతుందంటే అంతకుముందు అంతా పార్ట్నర్స్ ఇవన్నీ డిస్కస్ చేసుకోరు. అవసరం లేదులే, ఎట్లాగో ఫర్టైల్ ఉంటారులే అని అనుకుంటారు. బట్ ఇప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకునే మ్యారేజ్ పోయే ముందు కూడా దే ఆర్ ఆలోచిస్తున్నారు, అవి ఫర్టైల్ ఉన్నామా, ఇప్పుడు ఫర్టిలిటీ ఉందా, తర్వాత ఫ్యూచర్లో కిడ్స్ రావచ్చా, అసలు ఆలోచిస్తున్నారు. 50 years బ్యాక్ ఇన్ఫర్టిలిటీ లేదు. ఎందుకు లేదంటే మెడిసిన్స్ లేవు, అప్పుడు తక్కువ, మనం మెడిసిన్స్ యూసేజ్ తక్కువ. 100 years బ్యాక్ అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కానే కాదు. 100 years బ్యాక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కానే కాదు. 10 మంది 11 మంది. మా అబ్బకు 4 పిల్లలు, 6 మంది, 7 మంది, 8 మంది పిల్లలు, ఒకరు చనిపోయారు. 8-9 మంది పిల్లలు, ఒకరు చనిపోయారు. ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది మనం క్రియేట్ చేసుకునే ప్రాబ్లం. మనం మెడిసిన్స్తో మన బాడీని డిస్టర్బ్ చేసుకుంటున్నాం, మన యొక్క ఫర్టిలిటీ సిస్టమ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నాం. ఫర్టిలిటీ సిస్టమ్ అంటే చాలా సెన్సిటివ్ సిస్టమ్. సెక్స్, ఫర్టిలిటీ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్, బాడీలో చాలా సెన్సిటివ్ సిస్టమ్. ఈ 2 సిస్టమ్స్ డిస్టర్బ్ అవుతున్నాయి ఇప్పుడు బికాస్ ఆఫ్ మెడిసిన్స్, ఓవర్ యూసేజ్ మెడిసిన్స్. ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ అవసరమా లేదా అని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడే మెడిసిన్ వాడలేం. కానీ మెడికల్ షాప్లోకి పోతే మొత్తం నీకు స్పెషలిస్ట్ కూడా ఇవ్వలేడు ఆ మెడిసిన్స్, వాళ్ళు ఇవ్వగలరు. ఆర్ఎంపీ డాక్టర్ ఇవ్వగలడు మెడిసిన్స్ మీకు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్, ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ డాక్టర్. మన సొసైటీ మనం ఎట్టి వెళ్తున్నాం ఒకసారి బాధ అనిపిస్తుంది. రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్ ఏంది? హెల్తీ జనరేషన్ ఉండడం వేరు, లాంగ్ ఇప్పుడు 70 సంవత్సరాలు బతకడం కాదు, హెల్తీగా బతకాలి కదా. 70 సంవత్సరాలు నేను 70 సంవత్సరాలు బతకడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సఫరింగ్తో బతకడం 70 సంవత్సరాలు మనకి మనిషిగా బతకాలన్నా మనసుతో బతకాలి, నేను అది చూసుకోవాలి. కాబట్టి సో ఇవన్నీ కూడా ఇన్ఫర్టిలిటీ అనేది సో మనం మ్యాన్ క్రియేట్ చేసుకునే ప్రాబ్లం. దీనికి హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంది, వండర్ఫుల్ మెడిసిన్ ఉంది. బట్ దాంతోపాటు మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలా, మన బ్యాక్ డిస్టర్బ్ అయ్యేటువంటి సిస్టమ్ని కరెక్షన్ చేసుకోవాలి. త్రూ హోమియోపతి ద్వారా చేసుకోవచ్చు. ఇన్ఫర్టిలిటీ అనేది ఇంకా ఎక్కువైతే ఫ్యూచర్లో ఇంకొక 20 years తర్వాత చూడండి 1+1 సిస్టమ్కి వస్తుంది. ఒకరి పిల్లలు ఉంటారు, ఇంకొక పిల్లలు ఉండరు. ప్లస్ ఇంకోటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఒకటే కాదు, పుట్టే పిల్లలు కూడా హెల్తీగా పుట్టడం లేదు, అదొక ప్రాబ్లం. మన స్పెమ్ వీక్ అయినప్పుడు, స్పెమ్ డిస్టర్బ్ అయినప్పుడు, ఓవం హెల్తీగా లేనప్పుడు, ఓవులేషన్ ప్రాసెస్ డిస్టర్బ్ అయినప్పుడు సో డెఫినెట్గా మీకు డిస్టర్బ్డ్ కాన్స్టిట్యూషన్స్ బయటకు వస్తాయి, పొల్యూటెడ్ కాన్స్టిట్యూషన్స్ బయటకు వస్తాయి. ఇవన్నీ నేను సైంటిఫిక్గా స్టడీ చేస్తున్నా నా యొక్క తీసుకున్నా. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంట్లో అత్తకు ప్రాబ్లము, భార్యకు ప్రాబ్లము, కొడుకు ప్రాబ్లము, అల్లునికి ప్రాబ్లము, అవ్వకు ప్రాబ్లము, పనోళ్ళకు ప్రాబ్లమ్స్ మధ్య మనం బతుకుతున్నాం. చూడండి ఒకసారి మీరు వీటికి అంతటికి కూడా నేను చెప్తున్నా కదా, ఆర్గానిక్ లైఫ్ కనుక మీరు లీడ్ చేయగలిగితే సో సార్ మేము ఇన్ని రోజులు మెడిసిన్ వాడాము, మళ్ళీ ఇప్పుడు నేను ఎట్లా చేయాలా?
రేపు పొద్దున మనం సడన్గా ఆపేస్తే ప్రాబ్లం కదా. సో అందుకే కొంచెం ప్లాన్ తయారు చేసుకొని నిదానంగా మెడిసిన్స్ తగ్గించుకోవడం. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. మనం డిస్టర్బ్ చేసుకున్నప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. మంచి హెల్తీ ఫుడ్ తింటే ఇమ్యూన్ సిస్టమ్ బాగా మెయింటైన్ అవుతుంది. బట్ డిస్టర్బ్ అయిన ఇమ్యూన్ సిస్టమ్ కరెక్షన్ ఇంపార్టెంట్. కరెక్షన్ అనేది ఫుడ్ ద్వారా జరగదు, మెడిసిన్ పడాలి, హోమియోపతి మెడిసిన్ ద్వారా అవుతుంది. అంటే నా యొక్క స్ట్రాటజికల్గా నా యొక్క సిస్టంలో చెప్తున్నాను. డిస్టర్బ్ను కరెక్షన్ అయిన సిస్టాన్ని కరెక్షన్ చేసుకొని హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఒక కాన్సెప్ట్ అయితే, ఒట్టి హెల్తీ ఫుడ్ తీసుకుంటే మీకు డిస్టర్బ్ అయిన సిస్టమ్ కరెక్షన్ కాదు. ఆల్రెడీ సిస్టమ్ డిస్టర్బ్ అయింది. ఇది అన్వాంటెడ్ మెడిసిన్స్తో ఓవర్ మెడిసిన్స్తో డిస్టర్బ్ చేసుకున్నావు. మెడిసిన్ అనేది నీకు మెయింటైన్ చేస్తుందే కానీ ఉన్న డిస్టర్బెన్స్ని కరెక్షన్ చేయదు. అందుకే హోమియోపతి అనేది చాలా అవసరం పబ్లిక్కి. ప్రథమ చికిత్సగా హోమియోపతిని ఎంచుకుంటే మీకు ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ అనేటివి రావు, ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ట్రీట్ అవుతాయి. సపోజ్ నాకు డయాబెటీస్ ఉంది, ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నా, నేను మానేస్తే కష్టం కదా, కష్టం తప్పదు. దానికి తోడుగా నీవు స్లోగా దాన్ని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, హోమియోపతి మెడిసిన్ సపోర్ట్ తీసుకోవాలా, స్లోగా దాన్ని బంద్ చేసుకోవాలా. ఒకవేళ బంద్ చేయలేని పక్షంలో అట్లీస్ట్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి పోకుండా చూసుకోవాలి. డయాబెటీస్ అనేది ఆగదు. 5 years తర్వాత డయాబెటిక్ కాంప్లికేషన్స్ మొదలవుతాయి. 5 years తర్వాత థైరాయిడ్ కాంప్లికేషన్స్ మొదలవుతాయి. థైరాయిడ్ ఈరోజు ఏదో నేను 25 mg వేసుకుంటున్నా, ఈరోజు ఏదో 50 mg వేసుకుంటున్నా, నాకు సరిపోద్దని లేదు. ఇది రేపు 100 అయిపోతుంది. బాడీ అడాప్ట్ అయిపోతుంది. మన బాడీకి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే అడాప్టబిలిటీ. రోజు ఆల్కహాల్ తీసుకున్నాం అనుకో, నీ బాడీ ఇంకా ఆల్కహాల్కి అలవాటు అయిపోయి ఉంటుంది. రోజు మెడిసిన్ తీసుకున్నాం అనుకో, నీ బాడీ మెడిసిన్కి అలవాటు అయి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళాలా. ఈ ఒక పెగ్గు తీసుకుంటే సరిపోదు, 2వ పెగ్గుకి వెళ్ళాలా, 3వ పెగ్గుకి వెళ్ళాలా, 4. నీ బాడీ అడాప్ట్ అయిపోతుంది. నీ బాడీ అడాప్ట్ అయిపోయినప్పుడు నువ్వు నెక్స్ట్కి వెళ్ళిపోతుంటావు. సో దానివల్ల సమస్య నెక్స్ట్కి వెళ్ళిపోతుంటుంది. ఒక స్టేజ్ తర్వాత ఈ ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లంకి జంప్ అవుతుంది, ఇంకో పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి క్యాన్సర్స్ అన్నీ కూడా మన బ్యాక్ హెల్త్ హిస్టరీని బట్టి ఉంటాయి. మీకు ఒక విషయం చెప్తాను, అసలు క్యాన్సర్ రానికి మేజర్ రీజన్, ఒక్కటే రీజన్, గట్ హెల్త్. గట్లో ఉన్నటువంటి డెఫిషియన్సీసే రేపొద్దున క్యాన్సర్ కారణం అవుతాయి. క్యాన్సర్ ఎందుకు వస్తుంది? బాడీ ఏ కండిషన్లోకి అన్కంట్రోలబుల్ కండిషన్లోకి వెళ్ళిపోద్ది బాడీ, అందుకే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ ఎందుకు మనకు డెవలప్ అయితే ఒట్టిగా క్యాన్సర్ రాదు. మన బాడీ డిస్టర్బ్ అయిపోయి ఒట్టిగా క్యాన్సర్ ఎక్కడ వస్తుంది? హెరిడిటరీ ద్వారా వస్తుంది. హెరిడిటరీ ద్వారా వచ్చే క్యాన్సర్స్ మనకు ఇంటర్నల్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల తప్పదు మనకు, దానికి మనం ఏం చేయలేదు. బట్ మామూలుగా వచ్చే క్యాన్సర్స్ అన్నీ కూడా మన లైఫ్ స్టైల్ ఇష్యూ వల్లనే వస్తున్నాయి, మన మెడిసిన్స్ వాడడం వల్ల వస్తున్నాయి, మన గట్ హెల్త్ వల్ల వస్తున్నాయి. దాన్ని ట్రీట్ చేసుకోవాలా. 90% క్యాన్సర్ కేసెస్ అన్నీ కూడా గట్ ఈజ్ ద రెస్పాన్సిబుల్. ఎస్, ఖచ్చితంగా చెప్పగలను. సో ఆన్ అన్ ఎండింగ్ నోట్, మన వ్యూవర్స్కి హెల్తీ అండ్ హ్యాపీ ఉండాలంటే వాట్ డూ యూ సజెస్ట్? హెల్తీ ఉంటే హ్యాపీ ఉంటుంది. హ్యాపీనెస్, హెల్త్ లేకపోతే హ్యాపీనెస్ ఉండదు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ హ్యాపీనెస్ కంటే హెల్త్ ఇంపార్టెంట్. హ్యాపీనెస్ అనేది ఇట్ ఈస్ యువర్ హౌ యూ చూజ్ ఇట్, హౌ యూ వెంట అనే దాన్ని బట్టి, హౌ డెసిషన్స్ బట్టి ఉంటుంది హ్యాపీనెస్ అనేది. థాట్ ప్రాసెస్, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ దిస్ వన్. హెల్త్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ హెల్త్ని కాపాడుకోవడానికి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అంటే కనుక అసలు హెల్త్ అంటే ఏంటి? కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది హెల్త్. ఏదైతే కంట్రోల్ ఉంటుందో దట్ ఈస్ హెల్త్. మన థాట్ ప్రాసెస్ కానీ, మన ఫిజికల్ యాక్టివిటీ కానీ, మన ఫిజికల్ కానీ, తినే వస్తువులు కానీ, నిద్ర కానీ, సిస్టమేటిక్, కంట్రోల్డ్, సిస్టమేటిక్. సో ఆ సిస్టమేటిక్ లైఫ్లోకి వెళ్ళాలి అంటే కనుక ప్రాపర్ స్లీపు, ప్రాపర్ ఫిట్నెస్, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ లైఫ్ స్టైలు. ఒకవేళ చిన్న మిస్టేక్స్ జరుగుతుంటే కరెక్షన్ చేసుకుంటూ పోవడం అనేది ఇంపార్టెంట్. మిస్టేక్స్ అందరూ చేస్తారు, అప్డేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. చాలామందికి ప్రాబ్లమ్స్, నేను ఒక విషయం చెప్తాను మీకు, వండర్ఫుల్ విషయం. చాలామంది ప్రాబ్లాన్ని ఫేస్ చేస్తారు, కొందరు మాత్రమే ప్రాబ్లాన్ని సొల్యూషన్కి వెళ్తారు, ఇంకొందరు మాత్రమే ప్రాబ్లాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఆ కేటగిరీలో నేను ఉంటా. అర్థమైంది మీకు? చాలామంది కన్ఫ్యూజన్లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు, వాళ్ళకి ప్రాబ్లం సొల్యూషన్ తెలియదు. కొందరు మాత్రమే సొల్యూషన్కి వెళ్తారు, బట్ వెరీ రేర్ పీపుల్ ప్రాబ్లాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. నాకు ప్రాబ్లం వచ్చిందనుకోండి, నేను ఆ ప్రాబ్లం నుంచి అడ్వాంటేజ్ తీసుకుంటా, నెక్స్ట్కి వెళ్ళిపోతా. ఫీల్ కావద్దు, ప్రాబ్లం ఈజ్ ఛాలెంజ్. అవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా ఏ జీవి ఉండదు, మీకు ఏ మనిషి ఉండడు, ఎవరు ఉండరు. ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇట్ ఈస్ అగెనిస్ట్ ఆఫ్ యువర్ ఛాలెంజెస్.
నువ్వు ఛాలెంజ్ చేసుకోలేకపోతే ప్రాబ్లం పెద్ద అవుతుంది, ఛాలెంజ్ చేసుకుంటే ప్రాబ్లం చిన్నది అవుతుంది. ఉమ్, అంతే కదా, అంతే. ఎంత పెద్ద ప్రాబ్లం గమనించండి. ప్రాబ్లమ్స్ అనేటువంటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి, బట్ హౌ యూ ఫేస్ ఇట్, హౌ యూ ఛాలెంజ్ ఇట్ అనేది నేర్చుకోవాలి ఫస్ట్. సొల్యూషన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ రోహిత్, వెరీ నైస్ ఇంటర్వ్యూ విత్ యూ, వండర్ఫుల్. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ యువర్ కన్వర్జేషన్, విత్ యువర్ థాట్ ప్రాసెస్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యువర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ.